అసలు ఏంటి మీ సమస్య ఏంటి? అదే శివ అక్క అనే పిలిచేవారా? అక్క అనే పిలిచేవాడు. అక్క అని పిలిచి అక్రమ సంబంధం ఎలా పెట్టారు? అక్క అనే ఫోన్ చేసిన అనుకో, మా ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్నాను, నీకేమైంది మాట్లాడుతున్నా, నా కళ్ళారా 2 సార్లు ఇంట్లో చూసిన. అంటే మీ కళ్ళారా ఏం చూసారు మీరు? అతను కూడా మీతో పాటే సెంట్రింగ్ వర్క్ చేస్తాడు. మరి అతనికి మీకు ఏం డిఫరెన్స్ ఉందని అతనితో వెళ్ళిపోయిందా? మా బ్యాక్ పెయిన్ ఉంది, నాకు ఎక్కువ చేయలేదు. ఫిజికల్గా కూడా ఏదో లొల్లి పెట్టుకుంటారు, ఏమైనా అడిగినామంటే ఫిజికల్గా ఉన్నాయి దానికి కూడా లొల్లి పెట్టుకుంటారు. నీకు ఏం అవసరం, 3 పిల్లలైంది కదా, నీకు అవసరమా? పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఇలా మోసం ఎందుకు చేసి? ఈ అబ్బాయి వచ్చిన తర్వాత మీ తప్పే ఏమైనా? మాదేం లేదు. మరి ఎందుకు ఇలా చేశారు? నాది ఏముందంటే అబ్బాయి తక్కువ లాయర్ని పిలిపించుకుని కేసు ఏం కాదు, నువ్వేం చేసో చేసుకొని నన్ను వారిని ఇచ్చిపోయింది. నాకు అంటే ఒక బేబీ మూవీ స్టోరీ జరిగింది మీకు. సిటీని తెచ్చి ఇంత మీరు క్రియేట్ చేసి ఒక మోడర్న్ ఆర్టిస్ట్ ని చేసినందుకు మీకే లాస్ట్ కి మంచిగా ఇప్పుడు మొన్న ఏమంటుంది, నేను మ్యారేజ్ చేసుకుని ఏం చేసో చేసుకోపో, ఏం చేయలేవు నువ్వు అని అంటే, ఏం చేయలేవని అంటారు డైరెక్ట్ పోలీసుల ముందు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అసలు ఈ జనరేషన్ లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పేరెంట్స్ మ్యారేజ్ చేసినంత వరకు కూడా ఆగలేక లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అయినా సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే ఆ హస్బెండ్ తో లైఫ్ లాంగ్ ఉండలేనప్పుడు ఎందుకు పిల్లల్ని కనాలి? ఎందుకు అసలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఓకే, అట్లీస్ట్ ఆ హస్బెండ్ తో అయినా జీవితాంతం ఉండాలి కదా. లేదు, నా ముందు ఒక బాధితుడు ఉన్నాడు. తను 11 years లవ్ మ్యారేజ్ చేసుకొని పేరెంట్స్ ను కూడా అమ్మాయి కోసం వదులుకొని లాస్ట్కి కట్టుకున్న భార్యను మోసం చేసింది. అసలు పిల్లలు కూడా ఇప్పుడు లేరు అతని దగ్గర. లాస్ట్ మొత్తంగా అందరినీ కోల్పోయి ఏకాంత పక్షిలాగా ఒక్కడైపోయాడు. అతనికి ఎలాంటి న్యాయం చేయాలి అనేది మనకి తెలియదు. సో మీ సపోర్ట్ తో అతను హిట్ టీవీ తరఫున అతనికి న్యాయం కావాలని కోరుకుంటున్నారు. అతనితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అసలు ఏంటి మీ సమస్య ఏంటి? నా పేరు శివ మేడం. మా హస్బెండ్ వైఫ్ దగ్గర జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. మేము ఫ్లైట్ తీసుకున్నాము, తర్వాత బంద్ చేయించిన. రాధమ్మ కూతురు దాంట్లో చేస్తుంటే బంద్ చేయించిన. కొద్దిగా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయ్యి అన్ని తర్వాత హౌస్ వైఫ్ అని ఉంటుంది. తర్వాత 2013లో చేసుకున్నాను. లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 3 years లవ్ మాది. 3 years. మ్యారేజ్ ఒప్పుకున్నారా? ఇంట్లో లేదు మేడం, ఒప్పుకోలేదు. మరి ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? ఒప్పుకోకుంటే తీసుకొచ్చుకున్నా హైదరాబాద్కి. తర్వాత పిఎస్లో కేసు అయితే వెళ్ళినా, తీసుకొని డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోయినా. వాళ్ళ ఫాదర్ ఉండి అది ఇది చెప్పి పిఎస్లో కేసు అయితే వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత మా బాబాయ్ అవుతాడు అనమాట, దూరం చుట్టూ. మేజర్ అయిన తర్వాత, మేజర్ వరకే ఆగినాం. 3 years వరకు అట్లే ఆగినాం. మేజర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత మా వాళ్ళందరూ ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు. నా ఫ్యామిలీ వాళ్ళు కూడా మస్తు ట్రై చేసినాం. మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకునే ముందులో వాళ్ళ నాన్న కూడా గలీజ్గా మాట్లాడనమాట మా ఫ్యామిలీని. అనేసరికి మా వాళ్ళందరూ వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయిన తర్వాత నేను తీసుకుంది కాబట్టి నేను నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకున్నా. చేసుకున్న తర్వాత కూడా బాగానే ఉన్నాను ఇప్పటి వరకు. నేను సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాను. సెంట్రింగ్ పని లేబర్ నాది. ఫస్ట్ ఊర్లో ఉన్నప్పుడు ట్రాక్టర్ నడుపుకునేవాడిని వేరే ఇంట్లో దగ్గర ఊర్లలో. ఈమెన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సిటీకి వచ్చేసిన. కన్స్ట్రక్షన్ వర్క్లలో దాంట్లో దీంట్లో పని చేసుకుంటే ఇట్లే ఉన్నా. తర్వాత నాకు యాక్టింగ్ ఇష్టం అన్నది, అదే అన్నది ఇది అన్నది అంటే 3 పిల్లలు పుట్టిన తర్వాత అడిగింది. సరే నేనేం బంగారు పెట్టలే, ఏం పెట్టలేదు అందుకే పుట్టాక అడిగింది. అది నేను యాడ్ వస్తే యాడ్ చూసుకుంటూ అడిగింది. సరే 2-3 days అడిగింది కదా, చూద్దాంలే మనకి ఇబ్బంది ఉంది కదా అంటే సరే అది ఇది అన్నది. సరే అన్నాక నేను 2-3 సార్లు ట్రై చేసిన. అంటే నాకు తెలియదు కృష్ణ గారు అంటే నంబర్ అన్నీ తీసుకున్నది. మీరుపేట్ల జూనియర్ హాస్టల్ దాంట్లో జాయిన్ చేసినాం. జాయిన్ చేసిన తర్వాత ఏమైంది, ఆ ఫీజు కట్టాలన్నారు. నా దగ్గర డబ్బులు లేవన్న. సగం కట్టాలి సార్ పేమెంట్, మీరు కట్టకుండా అట్లా ఇట్లేని కట్టినాం. తర్వాత డ్రెస్సులో కానీ అదే అమౌంట్ అడిగితే నా దగ్గర లేదమ్మా అన్న. వాళ్ళ మమ్మీ వాళ్ళతో 10,000 ఇచ్చుకుంది ఒకసారి. అంతే, లాస్ట్ అప్పటి నుంచి నేనే కంటిన్యూ పెట్టుకుంటాను. ఆమె కోసమే చేసింది నేను చాలా వరకు. ఈ డ్రెస్సులు కావాలి, ఆ డ్రెస్సులు కావాలంటే అన్నీ తీసుకొచ్చుకునేది నేనే. ఆమె వచ్చిన ఆర్టిస్ట్ పోయినాను, జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇంకా వస్తుంది లేకుంటే లేదు పేమెంట్. అప్పుడు ఎంత 300-400 అది కూడా ఇచ్చేవాళ్ళు, లేదంటే లేదు. ఇచ్చినప్పుడు చెప్పేది, అయినప్పుడు ఇంకేం లేదు. పోయి మళ్ళీ నేనే తొలికొచ్చుకోవాలి.
పెళ్ళయ్యాకనే అసలు భార్య జాబ్ చేస్తానంటేనే ఒప్పుకోరు. అలాంటిది 3 పిల్లలు పుట్టాక ఒక ఆర్టిస్ట్ అవుతాను అంటే మీరు ఎలా సపోర్ట్ చేశారు? అంటే ఇక నేను మ్యారేజ్ చేసుకుని నా ఇష్టపూర్తి కాబట్టి నేను అప్పటి వరకు నేను పని చేయించలేను. పిల్లలు పుట్ట మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇంట్లో పని చేస్తాము అది ఇది అని అడిగితే కూడా నేను వద్దని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టిన. పిల్లలు పుట్టినాక కూడా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు అన్నీ ఇంట్లోనే పెట్టినా. ఏం తక్కువ ఏం చేయలేదు ఆమెకి. తక్కువ చేసినా ఇప్పుడు బయటకు అంటుండ్రు కానీ నేనేం తక్కువ ఏం చేయలేదు. ఆమె కోసం చేసినవి ఉన్నాయి చాలా వరకు. నా కోసం చేసుకునేది ఏం లేదు. అయిన తర్వాత ఇంకా ఇప్పుడు అది ఇట్లా చేసి నేను షూటింగ్ బంద్ చేయించిన. నాకు ప్రాణిస్లో ప్రాబ్లం అయితే నాకు వద్దు, తర్వాత చూసుకుందాం మనము, ఆల్రెడీ నీకు తెలుసు కదా ఎట్లా చేయాలనో, తర్వాత చూసుకుందాం అని చెప్పి ఒక 3 years అవుతుంది బంద్ చేయించి. 3 years తర్వాత అది బంద్ చేసిన తర్వాత ఈవెంట్స్ చేసింది. ఈవెంట్ చేసుకుంటా కూడా నేను వద్దన్నా. ఈవెంట్స్ నైట్ 1-2కి రావాలంటే నాకు కాదు. నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 పోతా, నేను నైట్ 8-8:30కి వస్తా. ఆమె కోసం మళ్ళీ 11:30కి 12:30కి పోలే నాకు అయితలేదు. అట్లాగనే సరేలే నీ ఇష్టపడితే నువ్వు చేసుకుంటున్నా సరేలే అని చెప్పి ఈవెంట్ చేస్తుంటే కూడా చేసుకోండి అని చెప్పి సైలెంట్గా ఉన్నా. అంత బాగుంది. ఈ మధ్యలో ఈ అబ్బాయి వచ్చిండు, అంటే ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు మాదే పని చేసే దగ్గరికి. సరేలే అని చెప్పి అందరం ఫ్యామిలీ మంచిగా కలిసే ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ నేనన్నా ఒక ఫ్యామిలీ లాగా, మేము ఒక ఫ్యామిలీ లాగానే ఉన్నాం. ఇంకా ఇది ఏం జరిగిందో తెలియదు నాకు. నాతో ఇంకా గొడవలు స్టార్ట్ పెట్టింది. వాళ్ళ వైఫ్ ఏమన్నదంట, ఎట్లాక నాకు పిల్లలు అవుతలేరాక నువ్వు ఆపరేషన్ చేయించుకో. పెళ్ళి అయింది. నాకన్నా ఫస్ట్ అయింది నాకు. మాకు తెలియదు అది, మాకన్నా ఫస్ట్ అయింది. అయిన తర్వాత ఇంకా ఇట్లా ఫ్రీగా ఉండి మంచిగా మా ఇంటికి పోలొచ్చుకోం, మేము వాళ్ళ ఇంటికి పోవడం అన్నీ జరుగుతుండే. అందరినీ కాదన్నాం అది. సరే ఫ్రెండ్లీగా వాళ్ళు కూడా, అతను కూడా లవ్ మ్యారేజ్, అవతల అబ్బాయిది కూడా, అవతల అబ్బాయిది కూడా లవ్ మ్యారేజ్. అయితే సరేలే అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. ఎట్లా అంటే వాళ్ళ వైఫ్ అన్న అని పిలిచేది నన్ను, నేను అక్క అని పిలుచుకుంటే ఇంకా అంత ఫ్రీగా ఉన్నాం కాబట్టి నేను అంత డౌట్ రాలేదు నాకు. ఒక 6-7 months తర్వాత నాకు డౌట్ స్టార్ట్ అయింది. అంటే వేరే వాళ్ళు చెప్పింది కాక నా కళ్ళారా కొంచెం చూసిన, ఇట్లా మీ వైఫ్ బండి మీద వెళ్తుంది, ఇట్లా చూస్తున్నా తెలియదారా నీకు అంటే మా ఫ్రెండ్సే సర్కిల్లోనే. నేను లైట్ తీసుకున్నా. అరే నేను లేనప్పుడు వేడికని బయట తీసుకోపోయింటాడు, పిల్లలు ఉన్నారు కదా తొలకపోయింటారులే, ఏమని పట్టించుకోకండి అక్క అని పిలుస్తాడు అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. దాని తర్వాత అక్క అనే పిలిచేవాడు. అక్క అనే, నేను వాళ్ళ వైఫ్ నైనా అక్కనే పిలిచా, ఈడైనా అక్కనే పిలిచేవాడు. ఈమె కూడా అన్నానే పిలిచేది. స్టార్టింగ్ మాకు గొడవలు స్టార్ట్ కాకముందు మా ముందర అందరి ముందర ఇంకా మెల్లగా గొడవలు స్టార్ట్ అయినవి. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇన్స్టాలో మేము ఫోన్ చేసిన అనుకో, మా ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్నా, నీకేమైంది మాట్లాడితే ఇంకా 24 hours 7 నేను 8-8:30 ఫోన్ చేస్తాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి చేసినంటే ఎప్పుడు చేసినా ఫోన్ బిజీ వస్తుంది. అట్లా అని కూడా కొన్ని రోజులు ఇంకా ఎవరి దగ్గర మాట్లాడుతానని లైట్ తీసుకునేవాడిని. దాని తర్వాత ఏమైంది, కొద్ది రోజుల తర్వాత వేరే అబ్బాయి చెప్పింది నాకు, మా పేరు చెప్పాను, మా దాంట్లోనే ఒక అబ్బాయి చెప్పిండు, ఏమి అక్క ఫోన్ చేస్తున్నాను ఫోన్కి, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుంది, నీ ఫోన్ నువ్వు ఫోన్ చేస్తేనేమో అక్క ఫోన్ లేకపోతే ఓన్ ఫోన్కి ఏం చేస్తుంది ఫోన్ అని అడిగాను. నాకు నేను లైట్ తీసుకున్నా, వదిలేరా నా గురించి తెలుసుకుని కానీ చేస్తుండేమో ఎటు పోతుండేమో అని వదిలేరా అన్న తర్వాత అదేమో నేను పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాను. నా కళ్ళారా 2 సార్లు ఇంట్లో చూసిన. నేనేంటంటే ఇంకా ఇంట్లో ఇంకా అందరం ఫ్రీగా ఉంటాం కదా, ఆ లెక్కలు ఉండాలి అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. నాకు ఈవెంట్ పోతున్నా అని చెప్పింది ఒకటి ప్లేస్, వాళ్ళ వైఫ్ బాగాలేదని ఒకటి చెప్పింది ఫోన్లో. అది గాయత్రి అక్క మాట్లాడుతుంది, అదే గాయత్రి మాట్లాడుతుంది అని చెప్పింది. ఆడ చూస్తే ఆయమని అడిగిన పర్సనల్గా ఫోన్, ఇంటికి పోయి అడిగాను డైరెక్ట్గా, ఏమైంది అక్క హెల్త్ బాగాలేదంట. అంటే మేము ఫ్రీగా ఉన్నాం కాబట్టి దాకా హాస్పిటల్కి తెలియదు అనమాట, అక్కడ ఎక్కువ ఏరియా దాకా తొలకపోతే హాస్పిటల్కి. నాకేమైంది అన్న తొలకపోనీకి, నాకేం కడుపు నొప్పి వచ్చింది, నాకేం లేదన్న కడుపు నొప్పి ఇట్లా, నాకేమైంది కానీ అనేసరికి నేనేం అనలేను అప్పుడు ఆయమని. ఈవినింగ్ వరకు అడిగిన, మార్నింగ్ 9:30 చూసి ఈవినింగ్ వరకు అడిగిన, సమాధానం చెప్పలేదు. 5:30కి అట్లా వాళ్ళ వైఫ్ని పిలిచిన, నీకు ఇట్లా వస్తుందని మీ ఆయన అన్నాడంట, ఫోన్ మాట్లాడిండు, నేను చూస్తే రోడ్డు మీద మాట్లాడుతుండ్రు, ఇంటి దగ్గర నుంచి అంత దూరం పోయి మాట్లాడుతుండ్రు, ఏమనంటే నీకు హెల్త్ బాగాలేదంటే నువ్వు హెల్త్ బాగుందో వాళ్ళు కరెక్ట్ చెప్పాను. ఇంకా అప్పటి నుంచి మాకు డౌట్ స్టార్ట్. ఈమె ఈవెంట్లు అని చెప్పి వాళ్ళ వైఫ్ కూడా స్టార్ట్ అయింది. వాళ్ళ వైఫ్ ఏమనుకుంటుంది, వీళ్ళు ఫోన్ మాట్లాడేది ఇంకా అంత ఇది ఏంటంటే నేను మార్నింగ్ పోతా, ఈమె ఇంటికాడ ఇంక గొడవ స్టార్ట్ అయినాక ఏమి రావట్లేదు ఇంటికి. ఇంకా దాని తర్వాత ఇంకా మాకు గొడవ స్టార్ట్ అని చాలా మంది చెప్పిండు కూడా, అది పద్ధతి కాదురా వాళ్ళ ఫ్యామిలీలో నీకు ఏం అవసరం అది అని చెప్పిండు కూడా నాకు మాట్లాడతలేను అది అన్నాడు. మాట్లాడుతున్నా తర్వాత తీసుకెళ్ళిపోయాడు ఒకసారి, నాతో గుట్లాడి వేరే గొడవలు అయినాయి.
తీసుకొని ఈవెన్ తీసుకెళ్ళిపోయాను. మీ వైఫ్ ని అతను తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఫోన్ చేసిండు అనమాట. ఫోన్ చేస్తే సడన్గా ఇంటికి వచ్చిన. ఓ నంబర్ కాకుండా వేరే నెంబర్కి వెళ్ళి చేసిండు. నేను పట్టుకున్నా. నువ్వు కాదన్నావు కదా, నేను కనుక్కుంటా, 10 నిమిషాలు నేను ఫోన్ నెంబర్ ఎవరిదో కనుక్కుంటా, నీకేం టెన్షన్ అని చెప్పి నేను మా ఓనర్కి ఇచ్చిన అనమాట నంబర్. ఇది మన పనులు ఎవరిదో కనుక్కో అని. 5-10 నిమిషాలు మా ఓనర్ చెప్పిన అనమాట, ఇది పలానొందిరా అని. సరే అని చెప్పి నేను అడిగినాం. అడిగినాక నేను మార్నింగ్ ఉండి మా ఓనర్ ఉండి, నువ్వేమన్నా కపిలను కొట్టదు తిట్టదు, నేను మాట్లాడితే ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు పనికి వెళ్ళిపో అన్నాడు. మార్నింగ్ ఎప్పటిలాగా వెళ్ళిపోయాను, నైట్ అంతా జరిగినా కూడా. నేను ఈవినింగ్ వచ్చే వరకు మొత్తం తీసుకొని వెళ్ళిపోయాను పిల్లలకి వెళ్ళండి. అప్పుడు కూడా ఇది 3 times. పిల్లల వయసు ఎంతండి? ఒక ఆయనకు 12 years రన్నింగ్ అవుతున్నాయి, ఒక ఆయనకి 7 years రన్నింగ్, ఒక ఆయనకు 6 years రన్నింగ్. ఒక ఆయనకి ఆ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. మా పెద్ద అబ్బాయిని ఊర్లో పెడితే వీడు పోయి మా పెద్ద అబ్బాయి ఫోటోలు దిగి మాకు వాట్సాప్ చేస్తున్నాడు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తెలిసి కూడా. నేను అడిగినప్పుడల్లా నాకు తెలియదు అని చెప్తాను. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలిసి నాకు తెలియదు అన్న. మొన్న రీసెంట్గా ఒక 2 నెలల కింద ఇదే గొడవ జరిగితే కూడా అడిగిన, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్తుండ్రు, నాకు నువ్వు చెప్తే ఉన్నావు నా మాట ఇంటలేవు అంటే, నేను మాట్లాడతానని దేవుని ఫోటోలు కూడా నెత్తిపైన పెట్టుకుంది. నేను మాట్లాడతలేనని. దాని తర్వాత ఏమైంది, నాకు మా ఫ్రెండ్స్ అయిపోయాక నేను కూడా చూసిన తర్వాత నేను కూడా సైలెంట్ అయిపోయాను. సరే నాకు దొరకలేదు కదా, ఏమైనా అనుకో, నీ దగ్గర ఎవిడెన్స్ నా దగ్గర ఫోనే లేదు కదా అని మాట్లాడింది. ఫోన్ మాట్లాడిన తర్వాత పని దగ్గరికి వెళ్ళి కొద్దిగా రిపేర్ చేసినాం మొన్న వెళ్ళిపోయిన తర్వాత. వాళ్ళ వైఫ్ ఏమి అమ్మనట్లేదు. వాళ్ళ వైఫ్ కూడా లవ్ మ్యారేజ్ కదా మేడం. అసలు పట్టించుకోవట్లేదు ఆయన. వాళ్ళ వైఫ్ కూడా వీళ్ళకే సపోర్ట్. వాళ్ళ వైఫ్ ఆల్రెడీ పిల్లలు కానీ రిటర్న్ ఆపరేషన్ చేస్తామని ఇవ్వలేదు కదా మేడం. వాళ్ళు కూడా ఫోర్స్ చేసిండ్రు కదా. వీళ్ళందరూ ఒకటే అయిపోయింది, కమిట్ అయిపోయారు. అదేంటి, ఒక వైఫ్ ఉండగా అక్క అన్న అని పిలుచుకొని మళ్ళీ ఈమె వస్తే ఆమె ఎలా సపోర్ట్ చేస్తుంది? మొన్న పిఎస్ దగ్గర ఫస్ట్ రోజు ఏమన్నది, సండే రోజు నైట్ వచ్చి గొంతు పట్టింది, అంతా చేసింది. నెక్స్ట్ డే మంగళవారం రోజు మళ్ళా పోలీసులు పిలిపించిండ్రు. ఎవరు గొంతు పట్టింది? మా వైఫ్ గొంతు, ఈమె శాంబయ్య గొంతు పట్టింది. అంత దెబ్బ ఇంత అన్నది. మళ్ళీ మార్నింగ్ ఎప్పటిలాగా ఫ్రీగా తిరుగుతుండ్రు. నైట్ 1 డేలో మొత్తం చేంజ్ అయిపోయింది అందరు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? సంట్రీమ్ పని చేస్తాడు, మా దగ్గరనే పని చేస్తాడు. మా అంతా ఇంకొకరి దగ్గరనే పని చేస్తాం అని చెప్పి లైట్ తీసుకునే రోజులు. ఏంటికంటే బయట వేసుకుంటే బాగుండదు, ప్రతిసారి గొడవలు అయితే. ఆల్రెడీ ఇతని గురించి మస్తు గొడవలు అవుతున్నాయి మాకు. నాకు టిఫిన్ పెట్టదు, ఏం పెట్టదు. ఏమన్నా అనుకో, వాళ్ళు ఫోన్ చేసి వాడు ఏం చేస్తుండు అని కనుక్కుంటారు. అన్ని చేస్తుంది నా ముందే. నేను పని దగ్గర ఉంటాం కదా, ఉన్నాడు అనేది మాకంతా లోకజ్ఞానం లేకుండా అయితే ఉండలేము కదా. పేరు పెట్టి చెప్పేటప్పుడు మనకి లైట్ తీసుకున్నాం. సరేలే, నాకు రిటైన్ దొరకాలన్నారు కదా. ప్రతిసారి ఏమన్నారంటే ప్రూఫ్ కోసం వెయిట్ చేసిన. చాలా రోజులకి ప్రూఫ్ కోసం ట్రై చేసిన, రిటైన్ గా పట్టుకోమని చాలా మంది అన్నారు. వీళ్ళు కూడా అన్నారు, నువ్వు ఏమైనా చూడంగా పట్టుకున్నావా, ఏమైనా గలీజ్గా మాటలు చెప్పొద్దు కానీ అట్లా చూసిన పట్టుకో. అవి ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఇన్స్టా రికార్డ్స్ ఉన్నవి. నన్ను ఏమైనా చేసుకున్న రికార్డు నా దగ్గర ఉంది. నన్ను ఏమైనా చేసేసుకో, నేను మన దగ్గర ఉండను. నేను ఆల్రెడీ అంటే ఇది మొత్తం వేరేగా ఉన్నాయి మాట్లాడి రికార్డ్స్. నాకు అంటే ఫోన్ లేదని నమ్మించింది 6 months నన్ను. ఒక మేడం దగ్గర పని చేస్తుండే. ఆ మేడం దగ్గర పని చేసుకుంటా అమౌంట్ అతనికి వేయించింది. హస్బెండ్ అతను అని చెప్పుకున్నాడు. హస్బెండ్ అంటే ఆ మేడంకి నేను మొన్న ఎప్పుడైనా అమౌంట్ ఆ మేడం అతనికే ట్రాన్స్ఫర్ చేస్తున్నది. ఉన్నాయి మేడం నా దగ్గర ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకటి పెట్టిన మొబైల్ ఉంది, ఒకటి పెట్టిన సిమ్ కూడా ఉంది దీంట్లో. ఆ మేడం కూడా ఏమంటుందంటే ఇతనే కదా 2 సార్లు 15,000 అంటే ఈమెకు వచ్చే సాలరీ అలా అబ్బాయికి వేయించేదా? అంటే మేడం దగ్గర ఎక్స్ట్రా కూడా తీసుకుని వేయించింది. మా ఆయన అడుగుతుండే మేడం, ఒకసారి 5,000 వేయించింది. వాయిస్ రికార్డింగ్ ఉంది వాట్సాప్లో, మేడం తోటి మాట్లాడింది. అన్నీ మేడం కూడా ఏమనుకుందంటే నిజంగా హస్బెండ్ ఏమనుకొని మాట్లాడిందంట. డ్రాపింగ్ ఏం లేదు మేడం, దగ్గరనే అనమాట, లాంగ్ ఏం లేదు. ఎంత ఒక 15 minutes అయితే అక్కడికి వెళ్ళిపోతాం. మా రూమ్ నుంచి 15-20 minutes వెళ్ళిపోతాం. అతను కూడా మీతో పాటు సెంట్రింగ్ వర్క్ చేస్తారన్నమాట. మరి అతనికి మీకు ఏం డిఫరెన్స్ ఉందని అతనితో వెళ్ళిపోయిందా? మాకు తెలియదు మేడం. నేను అంటే ఏముందో మాకు తెలియదు. నేనైతే మాకు ఇప్పుడు ఏది కావాలో అది చేసిన. ఈ మధ్య కొద్దిగా నాకు ఫైనాన్స్గా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఏమంటే వర్క్ చేయమని నేను అంటున్నా. ఒత్తిడి పెట్టిన ఒక 6 months అడిగిన, ఏదైనా వర్క్ మనకు నెలకు 20,000 అట్లా వచ్చేటట్లు చూసుకుందాము. నాకు 25,000 వస్తాయి మంత్లీ మొత్తం చేస్తే
అది ఇంకా నాకు కొద్దిగా నాకు హెల్త్గా ఉండదు. నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది, బ్యాక్ పెయిన్ ఉంది, నాకు ఎక్కువ చేయలేను. నేను 20 days అట్లా చేస్తాను మంత్లో. అట్లా నేను దాంట్లో ఫైనాన్స్ అన్నీ సెట్టింగ్ దాంట్లోనే చేసుకుంటాను అనమాట. నేనేం చెప్పిన అంటే ఏదైనా చేసి రెంట్ ఒకటి కట్టుకో, మిగతా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పిన. అట్లా కాదని ఉంటుంది. ఓనర్ దగ్గర ఏం చెప్తారు, నేనే కడుతున్నాను రెంట్ అని చెప్పుకుంటాను. అయినా కూడా నేను ఏమంటాను సరేలే అని. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత మా గొడవలు స్టార్ట్ అయినాయి, ఫుల్ గొడవలు. అసలు వాళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది, ఎప్పటి నుంచి అసలు వీళ్ళు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు? ఇది వీళ్ళు వచ్చిన తర్వాత బాగానే 6 months మంచిగానే ఉన్నాం అందరం. ఎప్పుడైతే నాకు ఇలా ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు. ఇది అక్క అక్క అనే వల్ల డౌట్ పడలేము కదా మేడం మనం. ఇప్పుడు అక్క అంటే ఓన్ వైఫ్ నేను అక్కనే అంట. అక్కతో మనం మిస్బిహేవ్ చేయలేము కదా. నేను ఎంత డ్రింక్ తాగినా కూడా ఆమె దగ్గర ఒక్కరోజు మిస్బిహేవ్ చేయలేదు. ఆమె కూడా మన పోలీస్ స్టేషన్లో కూడా చెప్పింది. పోలీస్ స్టేషన్లో కూడా ఏం చెప్పిందంటే మొన్న వచ్చి రిటైర్డ్గా దొరికినాక నా వైఫ్ని అసహ్యంగా మాట్లాడి ఫోన్ చేసి అన్నాడు. పోలీసులు పిలిచి అడిగారు, నేను ఏమైనా అసహ్యంగా మాట్లాడితే ఏం మాట్లాడలేదు సార్ అని వాళ్ళ వైఫ్ ఒప్పేసుకుని వెళ్ళిపోయింది. ఇంకా మొత్తం మీద వీడు డబ్బాసు చూపించింది అంతే. నా మీద అసహ్యం కలిగేటట్లు చేసిండు. మీకన్నా తక్కువ స్థాయి అని అన్నారు కదా సెంట్రింగ్ వర్క్, మీ జీతం ఎంత? నాకు నెల మొత్తం చేస్తే 30,000 వస్తాయి. అతనికి ఎంత వస్తుంది? 15,000 వస్తాయి. అతను ఏం చూసిందామె అసలు మీలో లేదు, అతను ఏం తెలియట్లేదు. అదే అర్థం కాకనే 1 yearకి వెళ్ళి ఏమన్నా అన్నాం అనుకో, మేము ప్రూఫ్లు వాళ్ళు మాకు అని అడిగారు. ప్రూఫ్ ఏముంది నా దగ్గర, వాడు కూడా ఛాన్సార్లు అన్నాడు. మేము ఉన్న మాట్లాడే ప్రూఫ్ ఏముంది నీ దగ్గర అన్నారు. మేము దానికోసం చాలాసార్లు ట్రై చేసిన, ఒక 3 months కూడా ట్రై చేసిన, రిటైర్గా దొరుకుతారని చాలాసార్లు ట్రై చేసినాం. కానీ ఇంకా నేను పనికి వెళ్ళే టైం చూసుకుంటుంటారు అంతే, వీళ్ళు మాట్లాడుకుని. ఇంకా ఇక్కడ అబ్బాయిదే తప్పు అని మీరు ఎలా అంటారు? మీదేదైనా తప్పు ఉందేమో, మీరు కొట్టడం, టార్చర్ చేయడం వల్ల ఆమె అటు సైడ్ అట్రాక్ట్ అయ్యింది? లేదు, మా ఫ్యామిలీ విషయంలో అయితే మాకు గొడవలు ఏం లేవు. నాకు ఇల్లీగల్గా సంబంధాలు ఉన్నాయని చెప్పిన అనమాట మా వైఫ్కి. లేదు అక్రమ సంబంధాలు ఉండే మీ ఆయనకి అది అని చెప్పి నేర్పించింది. ఈ అబ్బాయి చెప్పేవాడు. నాకంటే ఎఫ్ఐఆర్ అంటే ఏం లేదు. నాకు మ్యారేజ్ కన్నా ముందు ఒక అమ్మాయి దగ్గర ఉంది, ఈమెకు ఆల్రెడీ తెలుసు. నేను మ్యారేజ్ కాకముందు చెప్పేసిన. అప్పటి నుంచి నాకు ఎలాంటివి లేవు, లేని చెప్తుండ్రు. ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర సర్కిల్ ఎట్లా మాట్లాడతాం, ఫ్రీగా మాట్లాడతాం. అట్లా మాట్లాడితే కూడా అనుమానం పడేది. సరేలే అని చెప్పి ఒక 1.5 year కింద నా ఫోనే ఇచ్చేసిన. సరే నీకు డౌట్ ఉంది ఏంటి, నా సిమ్ నువ్వే వాడు, ఎవరు ఫోన్ చేస్తే నీకు తెలుసా కానీ ఫోన్ కూడా ఇచ్చేసిన. నా సిమ్ నా మొత్తం ఆమెకి ఇచ్చేసిన. ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఆమె ఫోన్ ఎత్తకున్నా కూడా నేను ఈవినింగ్ వచ్చి చూసుకునేవాడిని. అట్లా కూడా నేను ఫోన్ ఇచ్చేసిన డౌట్ ఉంది అన్నప్పుడు కూడా. అయినా కూడా ఏం జరిగిందో తెలియట్లేదు నాకు. నా తరపులు అయితే ఏం ఉన్నదంటే నేను చెప్తాను. ఫైనాన్షియల్ అయితే ఒకటి ఇల్లు కొన్నప్పుడు కొద్దిగా అప్పు చేసిన, దాంట్లో నాకు యాక్సిడెంట్ అయింది. ఆ ఇల్లు కొన్న 2 months తర్వాత. అది నా దాని ఫైనాన్షియల్గా నేనే బయట ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా, 5 rupees ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా, 10 rupees తెచ్చుకున్నా. నాకు హెల్త్ రిక్వైర్ కాకుండా తెచ్చుకున్నా. నా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాలేదు, ఇలా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు ఏం పెట్టలేదు నాకు. అప్పుడైనా కూడా ఇప్పటికైనా ఏం పెట్టలేదు నాకు. ఎవరి దగ్గర నేను ఏం ఆశించలేదు. వాళ్ళ మా ఇలా ఇంటి తరపుకి వెళ్ళి కూడా ఏం ఆశించలేదు నేను. వీళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు అమ్ముకుంటుంటే కూడా నేనే కొనుక్కున్నా బయట 1.5 దాకా తెచ్చి. ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి 70 తెచ్చిన. అది ఇలా పేరు లేదంటే ఈమె పేరు మీద చెప్పిన 7, అది కూడా రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేయించుకోవాలని చాలా మంది అన్నారు. ఏంటి మేము ఇంత ఫ్రీగా ఉన్నాము, మాకేంటికి, మా మేము వెళ్ళిపోతామని గ్యారంటీ ఏం లేదు కదా అని చెప్పి అట్లా అనుకుని అది చేసిన. అది చేసినప్పుడు ఏమైందంటే ఇంకా ఫైనాన్షియల్ ఏమైంది, కొద్దిగా ఇబ్బంది, అందరూ ఒత్తిడి పెట్టిండు. ఒక్కడే దగ్గర 4 lakhs తీసుకున్నా. అంటే షూరిటీ కావాలన్నారు. షూరిటీ కావాలంటే మా ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, పెట్టి తీసుకుంటాను నేను. మంత్లీ నేను శాలరీ ఇంట్రెస్ట్ పే చేసుకుంటా. నాకేం లేదన్న. ఒక 1.5 year అవుతుంది. అది కూడా ఇంట్రెస్ట్ కొద్దిగా పెండింగ్ పెట్టినా. అంటే ఏం చేసే వర్క్ దగ్గరనే కాబట్టి సార్ కూడా కొద్దిగా అర్థం చేసుకుండు. సర్లే నీకు వెళ్తే సరిగ్గా ఉండలేదు కదా, తర్వాత ఫైనాన్షియల్ ఉన్నప్పుడు చూద్దులే, నేను మంచిగా అయినప్పుడు సెటిల్ అయితే సెటిల్ కాన్నాడు. మీరు ఈ రిలేషన్ డౌట్ వచ్చినప్పుడే అక్కడ నుంచి హౌస్ చేంజ్ అవ్వడం? నేను 11 years అవుతుంది మేడం అక్కడ ఉండవలసింది. నేను నా ఏరియా తప్ప నేను వేరే ఏరియాకి, నేను ఇంత హైదరాబాద్లో ఉన్నా కానీ నాకు వేరే ఏరియా తెలియదు. మీరు చేంజ్ అయ్యి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. నాకు నేను ఆల్రెడీ చెప్పినా మేడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కూడా చెప్పిపోయారు ఇట్లా గొడవలు ఏంటికి అని. ఊరు దగ్గర నుంచి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి వాళ్ళ మామ వాళ్ళ బాబాయ్ అందరు వచ్చి చెప్పిపోయారు కూడా. వాడికి పోంచి డౌట్ పడాడు, నువ్వు ఏమైనా ఉన్నా కూడా తీసేసే ఫోన్ కూడా అన్నాడు. అన్నా కూడా నేను ఒక ఫోన్ కూడా నేను తీసేసుకోలేదు. సర్లే మాట్లాడిన అన్నది కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తే విన్నది కదా అనుకుని ఇంకా లోపలనే కంటిన్యూ చేస్తుంటారు వాళ్ళు. మనకి ఇంకా చూడలేం కదా మేడం, ఎప్పుడు 24 hours ఇంటి దగ్గర ఉండేటోళ్ళం కాదు మనం. మార్నింగ్ లేస్తే పనికి వెళ్ళి నైట్కి 8, 7:30కి 8:30కి ఒకసారి 11 కూడా అవుతుంది నాకు రావడానికి. లాంగ్ ఉంటాయి మాకు పనులు ఇక్కడ. బిఎం రెడ్డి లాంగ్ సిటీ అవుటర్ ఉంటాం ఎక్కువ.
పని చేసుకుని ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాలి కాబట్టి మేము లైట్ తీసుకుంటున్నాం. ఇంకా మెల్లమెల్ల కొద్దిగా ఓనర్స్ కూడా చెప్పారు అనమాట, ఆ అబ్బాయి నువ్వు లేనప్పుడు ఎందుకు వస్తాడు అని నేను అన్నా మా ఓనర్ దగ్గర. నీకు ఫ్రీగా నీకు దొరికినప్పుడు క్లాస్ వీకేషన్ అన్న, భయం ఏముంది, రావదని చెప్పు అని అన్నాడు. చెప్పిన తర్వాత ఈ అబ్బాయి వచ్చిన తర్వాతే మీకు గొడవ ఈ అబ్బాయి వచ్చిన తర్వాత లేదంటే ముందు కూడా లేదు, ముందు మాది ఏది షూటింగ్ పోతా అది అన్నప్పుడు నేను మామూలుగా తిట్టుకునేటోళ్ళం, కొట్టుకునేటోళ్ళం మా ఫ్యామిలీ వరకే. ఈ అబ్బాయి వచ్చిన తర్వాతనే సీరియస్గా గొడవలు స్టార్ట్ అయినాయి మాకు. నాకు ఫుడ్ పెట్టడం లేదు, ఏమన్నా అనుకో నాకు వర్క్లో ఇంట్రెస్ట్ లేదు ఉండను అనడము, నేను బయట హోటల్లో తినడము. మరి పిల్లల పరిస్థితి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు వేసి ఫ్రీగా చేసుకుంటారు. నేను మార్నింగ్ 5:30 వరకు నాకు టిఫిన్ పెట్టాలి, 5:30 ఏంటంటే నేను వెళ్ళిపోతా, ఉండనీకు ఉండదు నాకు. నేను అంటే అందరం 10 మెంబర్స్ అట్లా వెళ్తాం పనికి, వాళ్ళతో పాటు పోవాల్సి వస్తుంది. నేను ఆ లెక్కలు నేను ఇంకా సరేలేని ఒక మాకు ఇంట్రెస్ట్ ఉంటే టిఫిన్ చేస్తుంది, ఇంట్రెస్ట్ లేదనుకో పెట్టేది ఎక్కదాగానో అనుకో వండితే తిను, లేకుంటే బయట తిను. అట్లా కూడా నేను 1 yearకి వెళ్ళి అట్లా కూడా తింటున్నా, టిఫిన్ పెడితే తీసుకుపోతాం, లేకుంటే లేదు. మొన్న సీరియస్గా మాట్లాడినా, నేను చేసేది 1000 రూపీస్, 1000లో రోజు 300 బయట పోతే నాకు వచ్చేది ఏముందని కొద్దిగా సీరియస్ అయినా. దాంట్లోనే ఇంకా ఈ అబ్బాయి విషయంలోనే ఇంకా కొద్దిగా గొడవలు ఉన్నాయి కానీ నేను లైట్ తీసుకున్నాను. సరే జరగనులే, ఇంక 7 వరకు చూద్దాము. ప్రతిసారి ఏమన్నారు, నా దగ్గర ప్రూఫ్ ఏముంది, మేము మాట్లాడిన ప్రూఫ్ ఉంది నీ దగ్గర, కాల్ రికార్డులు ఉన్నాయిగా, తీసుకొచ్చుకో పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా బెదిరించాను అన్నమాట. చాలా వరకే నాకు సపోర్ట్ లేదు వెనుక, మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రారు. ఈమె వల్ల నా ఫ్యామిలీని మొత్తం దూరం చేసుకున్నాను. పేరెంట్స్ తీసుకున్న ఒక 1 year కిందనే మా ఇంట్లోనే అన్నదమ్ముల 2 మధ్యనే లొల్లి జరిగింది. నాకు కావాలి ఇల్లు, నాకు కావాలని. నేను బయటికి వచ్చేసి, నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయినావు, నీకు సంబంధం లేదు ఇంట్లోనే అన్నారు. సరే ఎంతో ఎంత ఇచ్చేది, నేను సైలెంట్గా ఉంటా అని చెప్పి ఆడకుండా వచ్చిన 1 lakh వచ్చిన తర్వాత కూడా బాగానే ఉంది, ఈ గొడవలు నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు కూడా ఏం చెప్పింది, నాకు 20,000 కావాలన్నది. నేను ఇయ్యాను, నువ్వు చేసినప్పుడు నేను కట్టలేను, నేను వేరే దగ్గర కట్టాలి, 1 lakh వచ్చింది కదా, వేరే దగ్గర కడితే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గుతుంది అన్న. ఆ తర్వాత చూసుకుందాంలే అన్నది. నేను కూడా ఏమనుకో సరేలే, ఇంట్లో కన్నా ఎక్కువైంది ఏం లేదు కదా, ఇంట్రెస్ట్ అది ఆపుకుంటలే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి తీసుకోలేదు పైసలు అని చెప్పిందంట, వాళ్ళ ఫ్యామిలీకి కూడా. నేను కూడా ఏమన్నా సరేలే, ఒకరి మాట ఒకరు అవదామని చెప్పుకోవాలి, తీసుకున్నానని నేను కూడా చెప్పిన. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ గొడవలు మొదలైనవి. ఇదే అబ్బాయి గురించి. ఒకరోజు నైట్ 11:30కి అట్లా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ కూర్చుంది. నేను పడుకున్నాను అనుకున్నది, నేను పడుకోలేను. నేను అప్పుడే వచ్చి స్నానం చేసి ఇట్లా హాల్లో ఇట్లా కూర్చున్నా. పడుకున్నాను అనుకుందా, నేను ఫోన్ చూసలేదు, హాల్లో కూర్చొని చూసేది. ఫోన్ మా ఇంకా ఇన్స్టాకి వెళ్ళి పొద్దురు సగం వాడిన చాటింగ్ అవన్నీ డిలీట్ చేస్తుంది. పోయి నేను ఫోన్ పట్టుకున్నా, ఇవన్న దగ్గర చాటింగ్ చేశాను, ఏం డిలీట్ చేస్తున్నావు అంటే పేరు చూసిన, నవీన్ కుమార్ ఉంది. అది చూస్తున్నా అని చెప్పి ఇన్స్టా పేరు మార్చుకున్నారు. అది ఉంటుంది కదా, వేరే ఐడి ఉంటుంది అంట కదా, ఇంకో కొత్త ఐడీస్. ఆయన ఫోటో పెట్టుకొని కండక్కడికి ఫోటో పెట్టిండు. అది అప్డేట్ వచ్చింది నాకు, నా ఫోన్కి వచ్చింది. ఆమె ఫోన్కి వస్తే నేను పట్టించుకోలేదు. 2-3 రోజులు చూసిన తర్వాత కంటిన్యూగా ఉంది అది. సరేలే, నాకు రిటైర్గా దొరకాలంటారు కదా, దొరికేదాకా నేను కూడా ఏమని చెప్పి ఇప్పటివరకు వెయిట్ చేసిన. మొన్న కూడా ఏమన్నది, నేను రీసెంట్గా మందు తాగినప్పుడు కూడా, పురుగుల మందు అయినప్పుడు చచ్చిపోయినా బాగుండే మమ్మల్ని మొన్న పోలీస్ స్టేషన్ అని. పోలీసులు కూడా ఏమనట్లేదు దానికి. పోలీసులు వారం అవుతుంది, నేను రిప్లైనే లేదు నాకు. ఈ రోజు కూడా పిలిపిస్తున్నారు, ఈ రోజు కూడా లేదు. మొన్న లాయర్ వచ్చి కూడా బెదిరించిపోయింది దాన్ని. ఇది కేసు పెట్టడానికి ఆమె ఒప్పుకుంటుంది, ఏమని కేసు పెట్టుకుంటావు నువ్వు అని అంటుంటా. అంతే, ఏమని కేసు పెడతారంటే నేను ఏం కేసు పెట్టాలో నాకు తెలియకనే వాళ్ళతో పోయినా. పెళ్లి చేసుకుని పోలీసుల ముందర ఒప్పుకున్నాను. అదే వాళ్ళు పోలీసులు ఏమో కేసు కాదన్నట్టు వాళ్ళు లాయర్ వచ్చిండు. మొన్న అబ్బాయి తరపు లాయర్ని పిలిపించుకొని కేసు ఏం కాదు, నువ్వేం చేసావు చేసుకొని నన్ను వార్నింగ్ ఇచ్చిపోయింది నాకు. ఇంకా వాళ్ళకి ఏముందని తెలియదు మేడం. ఏమకైతే ఇలా ఫాదరే, ఇలా ఫాదర్ బాగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఊర్లో రొట్టెలు అమ్ముకుంటారు, హోటల్ నుంచి చిన్నది, గోపాల్ వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు సుశీల. మొత్తం కారణం వల్ల వాళ్ళ మమ్మీ చేస్తుంది మొత్తం ఇది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ మమ్మీ చేస్తుంది ఇదంతా. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి తెలిసే చేస్తుంది ఇది. అసలు సినిమా ఇండస్ట్రీ బాగోదు అని మీకు తెలుసు కదా, అసలు ఎలా మీరు సపోర్ట్ చేశారా? అంటే ఇంకా 1 month అట్లా అడుక్కున్నది బాగా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దాంట్లో ఇండస్ట్రీలో. ఏం కాదు, చెల్లెలే కదా పంపించేయి, ఏమైనా జరిగినా మేము అప్డేట్ ఇస్తాము, అట్లా ఏమి ఉండదులే, కొందరు ఉంటారు వేస్ట్ కొడుకులు, అవన్నీ ఏమి ఉండవులే అన్నాడు. అన్న తర్వాత నేను కూడా సరేలే, మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను దాంట్లో. దాంట్లో కూడా మాకు దాంట్లో కూడా గొడవలు లేవు మేడం. ఇండస్ట్రీకి పోయినప్పుడు మాకు గొడవలు లేవు. ఏ టైంలో ఎంత నైట్ వచ్చినా కూడా మార్నింగ్ టిఫిన్ పెట్టింది నాకు. నైట్ 3కి వచ్చినా 4కి వచ్చినా మార్నింగ్ టిఫిన్ పెట్టి తోలేదే.
ఈ అబ్బాయి ఎప్పుడైతే మాట్లాడు స్టార్ట్ అయిందో టిఫిన్ పెట్టలేదు నా దగ్గర, ఫిజికల్గా కూడా ఏదో లొల్లి పెట్టుకుంటుంది. ఏమైనా అడిగినా మనకు ఫిజికల్గా ఉన్నాయి దానికి కూడా లొల్లి పెట్టుకుంటుంది. నీకు ఏం అవసరం, 3 పిల్లలు అయింది కదా నీకు అవసరమా ఇట్లా. అయినా కూడా నేను 1.5 years వెళ్ళి అట్లే లైట్ తీసుకుంటున్నా. ఇంకా గొడవలు స్టార్ట్ అయిన తర్వాత కూడా చెప్పిన చాలా సార్లు, అమ్మాయి ఇట్లా వద్దు ఇట్లా లేదు ఇల్లు పోతుంది అంటే కూడా నీకేమైంది అని మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సార్లు చెప్పిన. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిండు, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిండండి ఈ అబ్బాయి. కనీసం 10-15 సార్లు అవుతుంది ఆ అబ్బాయి ఇలా కూడా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం అడగట్లేదు, వాళ్ళ సపోర్ట్ ఫుల్ ఉంది వీళ్ళకి. నాకు సపోర్ట్ లేదు అంతే. నా ఫ్యామిలీని వదిలేసుకొని నాది పెద్ద ఫ్యామిలీ, నా ఫ్యామిలీలో వాళ్ళు ఏంటికి సరిపోదు. నా ఫ్యామిలీ మా తమ్ముడు ఉన్నా కూడా రావట్లేదు మేడం. ఏంటన్నాడు మా తమ్ముడు అలవాళ్ళు నా రూమ్ పక్కన ఉంటాడు, నైట్ పోయినా పోదామని. ఇప్పుడు మా వైఫ్ ఇలా చేసింది అంటే వాళ్ళ ముందు ఎలా ఉంటది? అసలు లేదనకే కదా మేడం, పిఎస్ కి వారం అవుతుంది ఈ రోజుకి తిరగబట్టి. అసలు అడుగుతున్నానని ఏం అనుకోవద్దు, పిల్లలు పుట్టాగానే ఇలా చేసింది కదా ఈమె, పెళ్లికి ముందు ఏమైనా చేసి లేదు మేడం, మీకు తెలియకుండా? లేదు, ఒకటే ఊరు కదా ఒకటే ఇల్లు కదా, ఏం లేదు. షూటింగ్ లో పోయినప్పుడు కూడా ఎవరైనా ఏమన్నా కూడా ఆన్ ద స్పాట్ లో ఫోన్ చేసి చెప్పేది ఇట్లా మాట్లాడుతూనే ఉండను అది అని. చాలా సార్లు వచ్చిన ఆపోజిట్ లో కూడా కొన్ని వదిలేసుకుంది. అప్పుడు అంత కరెక్ట్ గా ఉన్నామే, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఇలా మోసం ఎందుకు చేసి? ఈ అబ్బాయి వచ్చిన తర్వాత మీ తప్పు ఏమైనా ఉందా? మాదేం లేదు మేడం. మరి ఎందుకు ఇలా చేసి? నాది ఏముందంటే కొద్దిగా నేను చెప్తున్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న దాని వల్ల నేను కొద్దిగా ఒత్తిడి పెడుతున్నా, షూటింగ్స్ వద్దు ఏమొద్దు అని. ఉంటే దాని గురించి ఉంటది, దాని గురించి ఈ అబ్బాయి మాకు స్టార్ట్ అయినప్పటి నుంచే మాకు గొడవలు ఉన్నాయి. ఈ అబ్బాయి రాకముందు కూడా షూటింగే పని చేయించిన, ఈ అబ్బాయి వచ్చిన తర్వాతనే 1-2 చెప్పి మాకు మొత్తం సిచ్యువేషన్ మధ్యలో. మీరు ఇందాక ఏమన్నారంటే పెళ్లి అయ్యాక ఆమె షూటింగ్స్ చేస్తానని 1 month అడిగింది అన్నారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? పెళ్లి అవ్వక ముందు ఆమెకి ఏం లేదు, అప్పుడు కూడా షూటింగ్స్ కి వెళ్ళేది, ఏదన్నా చెప్పేది అంటున్నారు. పెళ్లికి ముందు కాదు, పెళ్లికి ముందు షూటింగ్ లేదు, ఊళ్ళోనే ఉండేది. నేను మరి అడుగుతుంది అదే కదా, పెళ్లికి ముందు ఏమైనా ఎఫైర్లు ఉన్నాయా? లేవు, పెళ్లికి ముందు ఏం ఎఫైర్ లేవు. సిటీకి తొలకొచ్చిందే నేను ఆయమని, సిటీ అంటే తెలియదు ఆయమకి ఇప్పటికి కూడా. షూటింగ్ నేను ఉంటే పోయి తొలకపోవాలి తొలక రావాలి. అంటే ఒక బేబీ మూవీ స్టోరీ జరిగింది మీకు, సిటీని తెచ్చి ఇంత మీరు క్రియేట్ చేసి ఒక మోడర్న్ ని ఆర్టిస్ట్ ని చేసినందుకు మీకే లాస్ట్ కి మంచి పెట్టింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు నా పిల్లలు కావాలి, ఆయన వచ్చినా ఉండదు. అసలు పిల్లలకి ఇదంతా గొడవ తెలుసా? పిల్లలకు కొడుతున్నాను ఒకటే చెప్తుండ్రు కానీ చిన్న పిల్లలు కదా మేడం, ఆ పిల్లలకి ఏం చెప్పుకుంటాం మేడం? చిన్న పిల్లలు వాళ్ళకి ఏం చెప్పినా మైండ్ అప్సెట్ అవుతుంది. అట్లాంటిది మా అబ్బాయిని కూడా అప్సెట్ చేసేసింది. ఈమె ఇప్పుడు ఎన్నిసార్లు వేరిపోయింది? ఇది 3వ సారి. ఇది మరి ఫస్ట్ టైం వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో ఉంది, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉంది, పోయి తొలుకొచ్చిన. ఇవన్నీ ఉండవులే. ఇంకా అప్పటికైనా నేను పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం. ఫస్ట్ టైం ఏంటంటే ఊర్లోనే కొద్దిగా సెటిల్ చేసుకున్నాం, ఫ్యామిలీని మాట్లాడుకుని, ఇష్యూ బయటికి వేసుకునే అవసరం లేదని దాన్నే సెటిల్ అయింది. సరే నేను మాట్లాడను అనేది. నెక్స్ట్ టైం కూడా ఏది దొరికినప్పుడు పోయినప్పుడు కూడా వాళ్ళ అమ్మలేమో నా దగ్గర ఉంది అన్నారు. ఫస్ట్ నన్ను బెదిరించిండ్రు, కోర్టుకి వెళ్ళి డైవర్స్ పెడతాం అది అని బెదిరించిండ్రు. పోయి లాయర్ దగ్గర పోయి నాకు నోటీస్ వస్తాను, 2 months తర్వాత నోటీస్ రాలే, ఏం రాలే. మా ఊరికి వెళ్ళి పిఎస్ దగ్గర కూడా కేసు పెట్టిన. కేసు పెడితే వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి ఉంది సార్ పిల్ల అయితే ఎటు లేదు ఉంది, ఏం జరిగినా మేము చూసుకుంటామని చెప్పి తొలకొచ్చుకున్నాం. 2-3 days తర్వాత ఫోన్ చేసింది, ఇన్స్టాకి వెళ్ళి చేసింది డైరెక్ట్. నా పాత నెంబర్ మార్చేసి కొత్త నెంబర్ వేసుకుని ఇన్స్టాకి వెళ్ళి కాల్ చేసింది. నువ్వు ఏంటి తిరుగుతున్నా అంటే, నువ్వు వస్తా అంటే నేను పని చేసుకుంటాం మంచిగా ఉందాం. సరే నువ్వు దగ్గర పోయలేని అంటున్నావు కదా, నేను నమ్ముతుంది ఒకసారికి వచ్చేసి అని చెప్పిన. అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అన్నారు, ఈసారి వస్తే మాత్రం నువ్వు పెట్టుకుంటే మాకు రావద్దు మా ఇంటి ముందర కన్నా. ఇంకా అప్పుడు వచ్చి ఇంటి ముందర కూడా పోవట్లేదు. అట్లా కూడా దొరికొచ్చుకున్నాం, నాకు తెలిసిగానే ఏంటంటే నా పిల్లల భవిష్యత్తు గబ్బులేస్తుంది అని. అట్లా కూడా ఆలోచించలేదు. అది కూడా ఇప్పుడు అట్లా కూడా నేను వచ్చిన తర్వాత కూడా 1-2 months తర్వాత ఒక మంత్ నా దగ్గర మంచిగానే ఉంది. తర్వాత నాకు ఫ్రీగా అంతా ఉంది, ఎప్పటిలాగా మా స్టార్టింగ్ ఎట్లున్నాం అట్లే ఉంది. తర్వాత మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది గొడవలు. స్టార్ట్ చేసిన తర్వాత నాకు డౌట్ స్టార్ట్ అయింది. డౌట్ ఏం లేదు, ఓపెన్గా చెప్తున్నా. ఒక ఫ్రెండ్ చెప్పిన అనమాట, బండి పైన వెళ్తుంటే నేను చూసిన సికింద్రాబాద్లో. ఏడిపోతుండ్రు అంటే ఏమో తెలియదు, సికింద్రాబాద్లో పోతుండ్రు అంటే ఫోటో అయినా పెట్టరా అన్న. నేను ఫోటో పెట్టడానికే నేను పెట్టాను, నాకు వద్దు, నాకు ఇద్దరు రిస్క్ పెట్టుకోలేను, చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను, నేను ఫోటో పెట్టాను అన్నాడు. సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నాను. దాంట్లోనే ఏదో గొడవలు మొత్తం. అసలు మా వేలో మాకు అర్థమవుతుంది ఏంటంటే
మీరు ఎంతైనా సెంటరింగ్ వర్క్, ఆమె ఇప్పుడు సీరియస్ చేస్తుంది, మంచి పొజిషన్ లో ఉంది, నాకు ఇప్పుడు డబ్బు వస్తుంది లేదు మేడం అని ఆమె అనుకుంటుందా? అట్లా అనుకున్నదేమో కానీ నాకైతే చెప్పట్లేదు అది. నేనేం చెప్పాను, ఫైనాన్స్ ఇది ఉంది కదా 5-6 lakhs ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత నేనే జాయిన్ చేస్తాను, మళ్ళీ కావాలంటే నేనే జాయిన్ చేస్తాను. ఎక్కడ జాయిన్ చేస్తారు? ఇండస్ట్రీకి మళ్ళీ వెళ్ళిపోదు, చేసుకుని అయితే అంటున్నావు కదా ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ అసలు ఇప్పటికీ మీరు ఆ అమ్మాయిని ఇంకా నమ్ముతున్నారా? మొన్నటి వరకు నమ్మిన, 23 వరకు అదే ఉన్నాం. 23 మార్నింగ్నే ఉన్నాం మేడం. 23 మార్నింగ్నే ఏమైందంటే టిఫిన్ పెట్టింది ఎప్పటిలాగానే పెట్టి, నాకు నెత్తిన వస్తుంది అన్నది. సరే వెళ్తున్నాను కిందికి వెళ్ళినా, సెకండ్ ఫ్లోర్స్ కిందికి వెళ్ళినా, మళ్ళీ పిలిచింది పైకి, నాకు నెత్తిన వస్తుంది హాస్పిటల్కి వెళ్దాం వస్తావా అన్నది. సరే నేను దగ్గర ఉంటే వస్తాను, లాంగ్ ఉంటే నేను వెళ్ళిపో ఆటో బుక్ చేసుకుని అని చెప్పిన. అంటే సరేలే అన్నది. నేను ఈవినింగ్ ఆ రోజు లేటే వచ్చిన, 9:30కి అట్లా వచ్చిన. వచ్చేసరికి ఇంట్లో సామాన్ గీమాన్ ఏం లేదు, సామాన్ బట్టలు పిల్లలు అన్ని సామాన్ వేసుకొని వెళ్ళిపోయింది. అసలు మీకు ఆమెని ఆ అబ్బాయి తిన్నాడా లేదా అని ఫోన్ చేసి అడుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన మీకు ఈ సామాన్ తీసుకొని వెళ్ళిపోతుంది రాలేదు మేడం. అంటే మేము ఇంకా లైట్ తీసుకున్నమాట, ఈ గొడవలు జరిగిపోయిన తర్వాత మాట్లాడతలేని అంటుంది కదా, మాకు రిటైర్గా దొరకాలి అని నేను కూడా ఉన్నా. పోతుంది అనుకోలేదు మేడం, పోతుంది అనుకుని ఎవరైనా అనుకుంటామా? మార్నింగ్ ఫస్ట్ ఇప్పుడు గొడవలు జరిగిన తర్వాత ఏమన్నది, నేను ఇంకా మాట్లాడతలేను. మొన్న రీసెంట్గా 15కి ఈ మంత్ 15లో ఫోటోలు పెట్టుకొని చెప్పింది, నేను మాట్లాడతలేను అని దేవుని ఫోటోలు ఎత్తిపోయిన పెట్టుకొని చెప్పింది. అంత ఉన్నప్పుడు మంచిని మనం నమ్మాలి కదా మేడం, కొద్దిగా కొద్దిగా. అట్లా నేను లైట్ తీసుకున్నా. అది కూడా ఈ ప్రూఫ్ నాకు దొరకకుండా మేడం, నేనేమైందంటే ఆ వర్క్ ఇప్పుడు డ్యూటీ చేసే కాడ వేరే అమ్మాయిని పెట్టించింది ఈ అమౌంట్ వేసే మేడం దగ్గర. అయితే నేను అమ్మాయిని అడిగిన, షామే కనిపించిందారా మార్నింగ్కి వెళ్ళి నీకు అన్న. మార్నింగ్కి వెళ్ళి కనిపించలేదు కానీ మేడంకి పైసలు ఫోన్ తీసుకపోనీకి వచ్చింది అన్నది. మాకు ఇంట్లో ఫోన్ లేదని నాకు తెలుసు, మేడం దగ్గర ఫోన్ ఉంది. ఇంట్లో ఫోన్ ఏమైంది పోయిందని చెప్పింది 15 days కింద, ఎవరు ఎత్తుకపోయిన ఇంట్లో ఫోన్ అన్నది. సరే నేను ఇంకా కాంప్లైంట్ ఇవ్వలే ఫోన్ మీద. సరే పోతే ఫోన్ పిల్లలు డోర్ ఓపెన్ పెడతాం కదా, పిల్లలు ఆడుకుని కోసం మా పిల్లలు చెప్తాను ఎవరైనా తీసుకుపోయినా తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. సరే ఎవడో ఎత్తుకపోయినా నేను అనుకుంటూ ఉన్నాము. ఓనర్ కూడా చెప్పిన, నేను ఇట్లా ఫోన్ పోయింది ఇంట్లో అంటే, నేను ఎట్లా పోతుంది అని మా ఓనర్ కూడా అన్నాడు. అన్న తర్వాత నేను లైట్ తీసుకున్నా. ఆ పాప చెప్పింది అనమాట, ఈ వర్క్ చేసే దగ్గర ఉన్న పాప, మేడం దగ్గర ఫోన్ ఉంది కదా మీ భార్య అన్నది. అన్న తర్వాత నాకు అంతవరకు నాకు మేడం కూడా తెలియదు, ఈ పాప నట్టుకున్న తర్వాత నాకు మేడం అనేది తెలిసింది. తెలియదు. నేను ఫోన్ చేసిన కదా మేడం, నేను షామే హస్బెండ్, నువ్వెందుకైతే షామే హస్బెండ్ నవీన్ కుమార్ కదా, నువ్వు మొన్న కాల్ చేసినావు కదా, నువ్వు వేరే ఫోన్కి వెళ్ళి చేస్తున్నావు అని నాకు చెప్తుంది. లేదు మేడం నేను శ్యామ్బాయి మా హస్బెండ్ని, కావాలంటే మీ ఇంట్లో పనిచేసి అమ్మాయిని అడగంటే, కాదు మీరు నీకు వాట్సాప్ డీపీ పెడతా అని చెప్పి వాట్సాప్ డీపీ పెట్టింది నాకు. వాళ్ళు ఇద్దరు కలిసిన ఫోటో డీపీ పెట్టింది నాకు మేడం. వాళ్ళు మ్యారేజ్ చేసుకొని డీపీ పెట్టుకుంటారు ఫోన్లో, ఈ డీపీ నాకు పెట్టింది అనమాట మేడం. ఆ అబ్బాయిది. ఇది నాకు నా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏం జరిగిందో ఇట్లా ఫోటోలు దిగి పెట్టిండ్రు. చూడండి మహానుభావుడు, ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్ రెస్పాన్స్ అయింది. ఫస్ట్ రోజు మా దగ్గర రెస్పాన్స్ అయింది కానీ ఇప్పుడు రెస్పాన్స్ కావట్లేదు. వాళ్ళ వైఫే మొత్తం కారణం వల్ల, మా పిల్లలు కావాలి చేసి ఆపరేషన్ చేసి ఇస్తాం మేము అది ఇది అని చెప్పడం వాళ్ళ వైఫ్. ఈ మొబైల్ కూడా ఇన్స్టాకి వెళ్ళి మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లు ఉన్నవి, వాళ్ళు మామూలుగా మాట్లాడిన రికార్డులు కూడా ఉన్నాయి మేడం దీంట్లో. కాల్ లిస్ట్లో అది చూసుకునేనట్లున్నారు, అది అన్నీ ఉన్నాయి దీంట్లో. ఈ ఫోన్ అబ్బాయిదే, ఇది ఆ అబ్బాయిది ఫోన్. ఆ మేడం వాళ్ళ ఇంట్లో పోయి మొబైల్ ఉందన్నారు కదా, నేనేమనుకున్నా నా ఫోనే కానీ దాపెట్టిందే మా ఇంట్లో అని చెప్పి పోయి వెళ్ళి చూసిన. చూస్తే అబ్బాయి ఫోన్, వాళ్ళ ఫొటోస్ ఉన్నవి, మా అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇట్లా వీడియోలు ఇట్లా ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నారు. ఇదంతా జరిగిన మీరు ఎందుకు మీ వైఫ్ ని కూర్చోబెట్టి అడిగినా మేడం, చాలా సార్లు అడిగినా. పిల్లలు ఉన్నారు కదా, మన లైఫ్ మనం హ్యాపీగా ఉందామని చెప్పకుండా మళ్ళీ ఫొటోస్ తో మళ్ళీ వీడియోస్ కూడా, ఇది పరిస్థితి. మాకేం చెప్తుంది మేడం, నేను మాట్లాడే నేను డ్యూటీ చేసే మా సార్ కూడా చాలా సార్లు చెప్పిండు, వాళ్ళకి బాబాయ్ అవుతాడు మామూలుగా, ఆయన కూడా చాలా సార్లు చెప్పిండు. రీసెంట్గా మన పోలీస్ స్టేషన్లో కూడా అడుక్కున్నాడు, రాను బాబాయ్ నేను నీ దగ్గరనే వెళ్ళిపోతాను, నన్ను పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోతా అని మాట్లాడుతుంది. పోలీసు వాళ్ళు కూడా దానికి రెస్పాన్స్ అవుతుంది నాకు. చెప్పాను మేడం, మస్తు చెప్పాను. ఇప్పటికీ అన్నీ అడిగినా మేడం, అన్నీ అడిగితే ఏమంటుంది, నువ్వు పనికి వెళ్ళట్లేదు, పనికి వెళ్ళాలి, నాకు హెల్త్ బాగాలేదు మేడం. నేను హెల్త్ బాగాలేనప్పుడు నేను పోయి పడ్డాను, నేను చేసే సెంటరింగ్ వర్క్,
పొరపాటున ఏమైనా జరిగిందంటే నాకే కదా మేడం, ఏమైనా అయినా ఇవ్వని నాకు పెట్టేటోళ్ళు ఎవరు లేరు, నా ఫ్యామిలీ మొత్తానికే రాదు. మొన్న పురుగుల మంది ఆగి గాంధీ హాస్పిటల్లో కూడా చూసి ఇంకా మా అమ్మ కూడా రాలేదు కనీసం, ఈమె కూడా రాలేదు. 3 months తర్వాత వచ్చింది, మా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చిండ్రు హైదరాబాద్కి నన్ను గాంధీకి అట్లా. ఇప్పుడు మొన్న ఏమంటుంది, నేను మ్యారేజ్ చేసుకుని ఏం చేసి చేసుకోపో, ఏం చేయలేవు నువ్వు అని అంటుంది. ఏం చేయలేవని అంటారు డైరెక్ట్ పోలీసుల ముందని. పోలీసులు దానికి రెస్పాన్స్ అవుతలేదు. ఆ అబ్బాయి కస్టడీ పెట్టుకున్న ఫోన్ అబ్బాయికి ఇచ్చేసిండ్రు. ఈరోజు రామని చెప్పిండ్రు. అలా వాళ్ళ లాయర్ కూడా నన్ను బెదిరిస్తున్నాడు అనమాట. నువ్వు కేసు ఎట్లా నడవదు, ఏం చేయలేవు, అమ్మాయి అంతా ఒప్పుకుంటుంది, ఏం చేయలేవు అని అంటుంది లాయర్. పెద్ద ఆయనకు మాటలు రావు మేడం, మాటలు రావు పెద్ద ఆయనకి. ఆయన కోసం ఒక 3 years వరకు అది గవర్నమెంట్ ఉంటుంది కదా మేడం, చెవులో మూవీ వాళ్ళ దాంట్లో గురించి, దానికోసం తిరిగిన. అప్పుడు కూడా ఫైనాన్స్ టైట్ ఉన్నా కూడా నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉన్నాం. అప్పుడు కూడా మాకు గొడవలు లేవు. అంత ఫైనాన్స్గా తిన్నిక లేని రోజు కూడా మాకు గొడవలు లేవు. ఇప్పుడు అన్నిటికన్నా ఉన్నప్పుడు కూడా మాకు గొడవలు వస్తున్నాయి. అన్నిటికన్నా ఉన్నప్పుడు అసలు తిన్నిక కూడా ఒక ఇయర్ మాతో లేదు. నేను ఈ అబ్బాయి కోసం తిరుగుతున్నా కాబట్టి, పని చేసుకున్న అబ్బాయి కోసం తిరుగుతున్నా కాబట్టి మాకేం లేదు తిండి అనుకున్నప్పుడు. అప్పుడు లేదు మేడం, అసలు ఫోన్ ఇవ్వట్లేదు. నేను ఫోన్ చేసాము రెస్పాండ్ అవ్వట్లేదు. నేను చేసేది కొత్త నెంబర్ తీసుకుని మార్చేసుకుంది, పాత నెంబర్ తీసేసి. మొన్న పిఎస్లో అడిగితే నువ్వు కాల్ చేయొద్దు అమ్మాయికి అన్నారు. కేసు వేసినావు కదా, బెదిరించినట్లయితే నువ్వు కాల్ చేయొద్దు, మేము ఏమన్నా పిలిపిస్తాం. సండే రోజు నాకు పిలిపించిండ్రు. మళ్ళీ తర్వాత స్టేషన్ పిలిపిస్తాను. నేను ఒక్కడే తిరుగుతున్నాను రోజు స్టేషన్కి. అసలు రావట్లేదు. మొన్న ఒక్కటి లాయర్ని తెచ్చుకున్నారు, అతను వచ్చి అడ్వకేట్ జామీన్ ఇచ్చిండు, అది షూరిటీ ఇచ్చి తీసుకెళ్ళిపోయిండు వాళ్ళకి. రేపు నిన్న తీసుకొస్తాడు, నిన్న తేలేదు. ఈరోజు తీసుకొస్తాడు, ఈరోజు తేవట్లేదు. నేను రోజు స్టేషన్కి తిరుగుతున్నా కానీ నేను ఇవ్వట్లేదు. ఆ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ఉంటున్నాడు ఫ్రీగా. నేను మధ్యలో దానికి అయిపోయినా అయిపోయినా. ఆమె పేరు మీద ఉంది మేడం. ఆ ఇల్లుతో నాకు టెన్షన్ లేదు. మేము ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గరే కొనుక్కున్నాం కదా మేడం, సగం భాగం కొన్నాము. ప్లాట్లో సగం తీసుకున్నాం అనమాట, వేరే వాళ్ళకి అమ్ముతుంటే 2 lakhs అమ్ముతుంటే నేను 1.5 తీసుకున్నాను. దాని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 70 మళ్ళీ రిజిస్ట్రేషన్కి అయినాయి. మొత్తం 2 lakhs దాకా అయినాయి దానికి అప్పట్లో. ఎప్పుడు 2017లో కొన్నాం మేము దాన్ని. అప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసిన. అప్పటి నుంచి ఇప్పుడు ఏమంటది, ఈరోజు నా ఇల్లు నీది కాదు ఇల్లు లేదు. ఆ ఇంట్లో ఉండే ఛాయిస్ లేదు. ఆ ఇంటికి ఇప్పుడు నేను వాళ్ళ ఫాదర్కి కాల్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు. నాకు పేరెంట్స్ ని కోల్పోయారు, బ్రదర్ ని కోల్పోయారు, వైఫ్ ని కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, సొంత ఇంటిని కూడా కోల్పోయారు. అసలు ఏంది మీ లైఫ్ అని ఎలా అదే అర్థం కాకనే 2 వారానికి వెళ్ళి స్టేషన్ తిరుగుతున్నాం. స్టేషన్ రెస్పాన్స్ కాకనే ఈరోజు మీ దగ్గరకు వచ్చి, అందుకోసమే మీ దగ్గరకు వచ్చింది ఈరోజు. అసలు మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? నాకు నా పిల్లలు కావాలి, నాకు డైవర్స్ కావాలి. ఇంకా పెట్టుకోలేము కదా మేడం, ప్రతిసారి వెళ్ళిపోయి మంచిని పెట్టుకొని ఉండలేము అంతే. మరి అతను ఆ నవీన్ కుమార్ అయితే ఎవరైతే ఉన్నారో అతని వైఫ్ ఇంకోటి మేడం, నా దగ్గర నన్ను కొట్టియాలని కూడా ట్రై చేస్తుండ్రు వాళ్ళు. మమ్మల్ని చంపడానికి చూస్తుండ్రు. మొన్న నైట్ వచ్చిపోయింది ఇంటి దగ్గరికి. నేను అక్కడ ఉండట్లేదు, మా ఫ్రెండ్స్ ఉండనియట్లేదు. తీసుకెళ్ళిపోయి మేజీపట్నంలో పెట్టుకున్నాం. మా ఫ్రెండ్స్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు స్టేషన్కి అంతే. ఆల్రెడీ అది కూడా ట్రై చేస్తుండ్రు వాళ్ళు. అది కూడా నాకు ఎట్లా తెలిసారో మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, శివగారు కనిపిస్తలేడు ఏంద్రా అని అడిగితే మా ఇంటి ఓనర్ చూసిండంట. ఎవరు శివ ఈ టైంలో వచ్చిపోయారని మార్నింగ్ ఫోన్ చేసి అడిగిండు. నేను లేనన్న ఇంట్లో అని చెప్పిన. అంటే నా కోసం ఆ టైంలో ఎవరు రారు, 11:30కి అట్లా ఎవరు రారు నా ఇంటికాడికి. ఏమొచ్చినా 9:30 లోపల వస్తారు, 9-10 లోపల. అది నేను ఉంటేనే. పైకి వచ్చిపోయేంత అవసరం ఉండదు కదా మేడం. అది వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకుని నన్ను ఏమో చేయరు. దాంట్లో రికార్డింగ్ కూడా ఉంది మేడం. వాళ్ళు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదని. వాళ్ళు మాట్లాడి 20 నిమిషాలు ఉంది. వాడు అంటుండు, నేను మ్యారేజ్ చేసుకున్నాను వదిలేసి ఎట్లా పోతావు అని అంటుండు. ఈవెన్ కొట్టిన కూడా అయినా తొలకపోయినప్పుడు, ఫస్ట్ సెకండ్ టైం దొరకపోయినప్పుడు కొట్టిన కూడా అది కూడా చెప్తుంది. నన్ను ఎట్లా కొట్టినా నాకు తెలుసు, అందుకే నేను తట్టుకోలేక ఇంతటికి వచ్చిన మళ్ళీ అని అది కూడా ఉంది. నవీన్ కుమార్ అనే వ్యక్తి కొట్టకుండా చూసుకుంటాడా మరి? కొట్టింది కదా మేడం, చూసుకుంటాడు కదా మెంబర్. ఇప్పుడు నేను మొత్తానికి వదిలేస్తే చూసుకుంటాడని. 3 పిల్లలు ఉన్న తర్వాత కూడా మిమ్మల్ని వదిలేసిన అమ్మాయి ఇప్పుడు ఆ హస్బెండ్ ని కూడా హస్బెండ్ అనకూడదు, ఆ అక్రమ సంబంధం కూడా వదిలించుకోదని గ్యారంటీ ఏంటి? ఏమో మేడం, ఆమెకు గ్యారంటీ నేను ఇయ్యలేదు. మేము ఆల్రెడీ నా పిల్లల్ని మార్చేసినప్పుడే నేను వదిలేసిన. ఇంకా నిన్నటిదాకా కూడా పిల్లలు వద్దనుకున్నా. నా పిల్లలు కాబట్టి నేను తీసుకుంటా అంటున్నా అంతే.
ఆమె ఇప్పుడు పిల్లల్ని ఇస్తానంటుందా? ఇవ్వనంటుంది. అసలు పిల్లలు దగ్గర రానియట్లేదు. ఓకే. దగ్గర రానియట్లేదు. పిల్లల్ని చూడక వారం అవుతుంది. ఆడ ఏడుందనే గల్లీ మొత్తం తేలాడుతున్నా. చెప్పిన ఏరియా లేదు, పోలీసు వాళ్ళకి చెప్పిన ఏరియా లేదు. లాల్ బజార్లో ఉన్నాను, లాల్ బజార్ మొత్తం తేలాడినా. నిన్న మొన్న అదే పని మీద తేలాడుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఏమనుకోవద్దు. నిజంగా ఆమె కామంతోనే అక్రమ సంబంధం పెట్టుకొని అబ్బాయి దగ్గరికి వెళ్ళుంటే పిల్లల్ని మీ దగ్గర వదిలేసి వెళ్ళేది కదా. పిల్లల్ని కూడా తోడు తీసుకొని వెళ్ళిందంటే మీరు ఏదైనా టార్చర్ ఏమైనా చేశారా? మీరేమైనా తప్పు చేశారా? నేనేం చేయలేదు. నన్ను చెప్తున్నా కదా మేడం, నేను టార్చర్ అనేది ఏం లేదు. ఈ అబ్బాయి విషయంలో నాకు గొడవలు జరుగుతున్నాయి. ఈ అబ్బాయి విషయంలో కొడుతున్నా అంతే. నేనేం తాగి కొట్టట్లేదు, ఏం లేదు. ఈ అబ్బాయి విషయం తెలిసినప్పుడు కొడుతున్నా అంటే అంత ఏం కొడతలేను. అడుగుతుంటే రెస్పాన్స్ కాక నా మీదకి రిటర్న్ అయింది. 2-3 సార్లు ఇక్కడ గిచ్చింది ఉన్నాయి, ఇక్కడ కార్లు ఉంటాయి గట్టిగా నన్నుకునే. అయినా కూడా నేను రైట్ తీసుకున్నాను. సరే నాదే కదా, మారుతుంది ఎప్పటికైనా అనుకున్నా కానీ మారట్లేదు. మారకుండా మళ్ళీ అదే చేస్తుంది. నేను రోజులను చూసుకుంటుండలేను కదా మేడం. నేను కూడా ఇప్పుడు అంత క్లారిటీ చూసిన తర్వాత నేను పెట్టుకోవాలంటే పెట్టుకోలేను కూడా కదా మేడం. ఆ అబ్బాయి పిల్లల్ని యాక్సెప్ట్ చేశారా? ఏమో మేడం, అది నాకు చెప్పట్లేదు. ఆ అబ్బాయి మనం వదిలేస్తానే కూడా వదిలేను అంటుంది. పిఎస్లో వదిలేసిన అది నేను చూసుకుంటా అంటే కూడా నేను వదిలేను. నిన్నెందుకు వదిలేస్తా, నన్ను రోడ్డు మీద తీసుకొచ్చాను, నువ్వే జాకాలి ఇప్పుడు అని అబ్బాయి రిటర్న్ పెట్టుకుంది. మళ్ళీ ఆ అబ్బాయితో పెట్టుకుంది. అబ్బాయి దగ్గరనే ఉంది ఇప్పుడు. అబ్బాయి పెట్టిన రూమ్లో ఉంది పోయి. ఆ అబ్బాయి ప్రతిసారి మాకు కారణం ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంతే. అబ్బాయి ఇప్పటికీ మీతో పాటు వర్క్ చేస్తుంది? లేదు, రావట్లేదు, అక్కడనే ఉంటుండు. మార్నింగ్ పోతుండు. అంటే కేసు నడుస్తుంది కదా మేడం, స్టేషన్లో రెస్పాన్స్ వాళ్ళ వరకు అవుతుండ్రు. మరి వాళ్ళు ఏం చేసిందో తెలియదు. పోలీసు వాళ్ళు పిలిపిస్తామని పిలిపించట్లేదు. అంటే ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారా? లేదు మేడం. ఒకప్పుడు మీరు చేయట్లేదని కదా అతనికి పరిచయం అయ్యి అతనికి దగ్గర అయ్యింది. ఇప్పుడు జాబ్ అంటే ఈ మేడం దగ్గర చేసేది, ఈ అమౌంట్ వేసిన మేడం దగ్గర చేసేది. ఏం జాబ్ అసలు? చిన్న పాప నెట్టుకోవడానికి వెళ్తున్నాయి, బేబీ కేర్ 15,000 ఇస్తున్నాయి మేడం. 15 అంటే ఎక్స్ట్రా పంప్ చేయంగా అంతా 20,000 దాకా వస్తున్నాయి. అమౌంట్ నాకు ఏ రోజు ఇచ్చింది కాదు. ఫస్ట్ మంత్ ఒకటి నాకు 15,000 తీసుకొచ్చి ఇచ్చింది అంతే. మళ్ళీ మధ్యలో ఒకసారి 50,000 ఇచ్చింది. నేను అడిగిన ఆడగట్టిన అని చెప్పింది. నేను అడిగిన ఆడకట్టే మొన్న పోయి అన్ని కనుక్కుంటే మాకేం కట్టలేదు, మాకు ఏమి ఇవ్వలేదు అమౌంట్ అని ఉంటుంది. మొత్తం అక్కడ పిల్లల్ని కూడా మీ దగ్గర వదిలి వెళ్ళలేదంటే అసలు మీరు అంత రెస్పాన్సిబిలిటీ ఏమైనా తీసుకోలేదేమో? నాదేం లేదు మేడం. ఆ అబ్బాయి విషయంలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అంత నేను కేరింగ్ వదిలేసిన. నేను నా పిల్లల వల్ల కేరింగ్ చూపించుకుంటున్నా. లేదంటే అట్లీస్ట్ పిల్లలైనా మీ దగ్గరికి వస్తారు కదా. ఈమె చెప్తుంది కదా మేడం, నేను కొడుతున్నాను ఒకటే చెప్తుంది. ఆమె చెప్పే మ్యాటర్ చెప్పట్లేదు. వాళ్ళ ఫాదర్ వాళ్ళకు మొన్నదానికి ఏమో మాకు తెలియదు అన్నారు. ఇప్పుడేమో మొన్న పోయి లాయర్ దగ్గర పోయి పిటిషన్ వేసి వచ్చిండ్రంట. మా బిడ్డకు డైవర్స్ కావాలి, హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఉందని పిటిషన్ వేసి వచ్చిండ్రు. దాన్ని బట్టి పోలీసులు నాకు లైట్ తీసుకోమని అంటుంది. ఇప్పటికి 3 సార్లు వెళ్ళిపోయింది అన్నారు కదా. మూడోసారి ఇది. ఓకే, 3సారి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఆపలేకపోయారు. ఓకే, సెకండ్ టైం కూడా నేను ఇట్లే పనికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. నేను ఉన్నప్పుడు వెళ్ళిపోవట్లేదు. నేను పనికి వెళ్ళి చూస్తుంది. అట్లీస్ట్ ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందంటే మీకు ఉంటుంది కదా, ఒక అవగాహన అనేది ఉంటుంది. మార్నింగ్ లేచిన మంచికి ఎట్లుంటది అంటే మీరు ఒక రకంగా ఆమెను నెగ్లెక్ట్ చేసినట్టే కదా. నెగ్లెక్ట్ చేసినట్టు ఆయన కూడా అంత జరిగినా కూడా నేను ఎప్పటిలాగా ఫ్రీగానే మూవ్ అవుతున్నా. అదే కదా మీరు చేసిన తప్పు. ఫ్రీగానే మూవ్ అవుతున్నా, అన్ని చెప్తానే ఉన్నా అప్డేట్లు. నువ్వు చేసినావు అనుకో ఓపెన్గా చెప్తున్నా, వెళ్ళిపోయి ఊళ్ళో పోయి మాట్లాడుకుని వెళ్ళిపోదాంపా. నువ్వు చూసుకున్నా నేను చూసుకున్నాను. చాలా సార్లు కూడా వార్నింగ్ కూడా ఇచ్చిన, నాకు ఇట్లా ఉంటా అంటే కుదరదు. అంటే నీది నువ్వు చూసుకొని చెప్పుకున్నారే తప్ప మరి పిల్లల పరిస్థితి ఏంటనే పిల్లలు కావాలని చెప్పిన అప్పుడు అంటే ఊరికి వస్తుందేమో అట్లా అని. ఊరికి రావట్లేదు. ఏదైనా మాట్లాడడం వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కంటే రాదు. ఈయన గొడవ పెట్టుకుంటుంది కానీ ఊరికి రావట్లేదు. అట్లీస్ట్ ఇట్లానే వస్తుందేమో, ఊరికి వెళ్ళిపోయి మాట్లాడదామంటే సెటిల్ అవుతుందేమో అని చూస్తే అట్లా కూడా రావట్లేదు. ఎప్పుడు ఈ రోజు కూడా మా ఓనర్ అడిగిందంట, మార్నింగ్ ఊరికి పోతుందా అండి అంటే నేను రాను బాబాయ్, మా నాన్నతో మాట్లాడుకుని ఏమైనా మాట్లాడుకుంటాను అంటున్నాను. మీది మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 2013 అంటే లెక్కేసుకోండి మేడం, నేనేమంత చదువుకోలేదు. ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్ లో పెట్టుకొని ఏ అక్రమ సంబంధం ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు? ఈ అబ్బాయి మాకు మొదలైన తర్వాతనే నా పైన లేని చెప్పుకోము. ఈ అబ్బాయి ఇక్కడ పోతాడు అక్కడ పోతాడు, ఈ ఫ్రెండ్స్ అంటాడు ఆ ఫ్రెండ్స్ అంటాడు. నాకు ఫ్రెండ్స్ అంటే బాగున్నాయి, ఫ్రెండ్స్ ఫాలోయింగ్ బాగుంది, పోతానంటాను మా ఫ్రెండ్స్ దగ్గర. ఒక్కోసారి ఏదైనా ఉందనుకో మా ఫ్రెండ్స్కి వెళ్ళిపోతాం, ఫంక్షన్కి వెళ్ళిపోతాం. ఈ అబ్బాయి ఏం చెప్పినంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిండు, ఈ అబ్బాయి చెప్పుకో. నేను లేదు మేడం, లేదు. నేను ఉన్నా చెప్తున్నా, నాకు మ్యారేజ్ కాకముందు ఆమెకు చెప్పిన
మ్యారేజ్ కాకముందు ఉంది కాబట్టి ఓపెన్ గా పెళ్లి మీరు ఏదున్నా నిజం చెప్తేనే నిజం చెప్తున్నా మేము అనేది మీకు సపోర్ట్ చేయగలం. చెప్తున్నా మేడం. ఏమాకి ఏముందంటే ఇప్పుడు ఎవరైనా పని దగ్గర ఉంటారు, ఫ్రీగా మాట్లాడుతుంటాం, వాచ్మెన్లు ఉంటారు, వాళ్ళు ఎవరైనా చుట్టాలు అమ్మాయిలు ఉంటారు, మాట్లాడి ఫోన్ చేసిండు అనుకో ఎట్లున్నావన్నా కూడా ఏమాకు డౌట్. అట్లా కూడా ఏం చేసిన, నా సిమ్ ఇచ్చేసిన ఆమెకి, నా ఫోన్తో సహా ఇచ్చేసి చెప్పిన నాకు ఎలాంటి సంబంధం లేదు, తీసి మాట్లాడుకున్నావు, నీకు అంత డౌట్ ఉంది కదా మాట్లాడుకుని ఛాన్స్ సార్లు ఫోన్ కూడా ఇచ్చిన. వాళ్ళు అన్న వరకు ఉన్నారు కానీ నేను అంతవరకు ఉన్నా కానీ నాకు అలాంటివి ఏం లేదు. ఆమెను పిలిపించి మీరు ఎదురు కూర్చోబెడితే మీరు ఇదే మాట చెప్తారు? చెప్తాను, నేను తప్పు చేయలేదని చెప్తాను. నేను మ్యారేజ్ కాకముందు ఆమెకు ఓపెన్గా చెప్పేసిన కాబట్టి ఆమెకు తెలుసు. అప్పుడు మా దాంట్లో లేదు. ఈ మధ్యలో వచ్చి లొల్లు పెట్టేవాళ్ళు తప్ప మాకు మధ్యలో ఏది లేదు. షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఛాన్స్ సార్లు ఇదే అట్లా అంటే కూడా వదిలేసిన, నీకు తెలియదు ఏముంది అని. ఆమెకు అన్నీ తెలుసు నా గురించి. ఈ చెప్పుకో మాటలతోటే నాతో గొడవలు స్టార్ట్ అయ్యాయి మాకు. ఈ అబ్బాయి మీ జీవితంలో అన్ని కోల్పోయారు, అన్ని ఫ్యామిలీ గాని అన్ని ఆస్తులు ఏదైనా సరే. ఇప్పుడు చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి న్యాయం కావాలని నా పిల్లలు వేరు. నాకు ఆమెని ఇప్పటి వరకు మొన్నటి 3 times కూడా అందరూ నన్ను తిట్టినా కూడా నేను భరించుకొని తిరుగుతున్నా. నీ పిల్లలు ఇట్లా ఓన్ దగ్గర లేచిపోయి వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా పెట్టుకున్నావురా అంత గలీజ్గా మాట్లాడుతున్నా. నా సర్కిల్లోనే మళ్ళీ నా ఫ్రెండ్సే మాట్లాడుతున్నారు, మందే ఎవరో కాదు. వాళ్ళ దగ్గర పోవడం కూడా బంద్ చేసిన. ఎట్లా అంటే అనిపిస్తుంటది కదా ఎవరికైనా. ఈ రోజుల్లో పెళ్లి కాని వాళ్ళే లవర్ వేరే అబ్బాయితో మాట్లాడుతుందని నరకేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. నాకు అట్లా అలా పెళ్ళయి 2 సార్లు వెళ్ళిపోయినామని కూడా మీరు క్షమించారంటే నిజం మీ సైడ్ తప్పు లేదా? నాకు లేదు మేడం, నేను 100% ఇస్తాను. నాది లేదు. నేను ఉంటే నన్ను ఓపెన్గా నేను ఇంత దూరం రానుగా మేడం. నాదైతే ఏం లేదు. ఈమెకు అనుమానం ఉంది. నేను అట్లా కూడా నా సిమ్ ఇచ్చేసిన, నా ఫోన్ ఆమెకి ఇచ్చేసిన, మొత్తం ఆమెకి ఇచ్చిన. అట్లా ఉన్నప్పుడు నేను ఫోన్ ఎందుకు ఇస్తాను మేడం ఆమెకి? ఇయ్యను కదా, నేను ఇవ్వలేను కదా. అట్లా అనుకున్నప్పుడు నాకు వేరే అక్రమ సంబంధాలు ఉంటే నా ఫోన్ ఎందుకు ఇస్తా ఆమెకి? ఇవ్వలేను కదా, నా ధైర్యం ఉండదు కదా అప్పుడు. నాకు ఎవరి ఫోన్ టెన్షన్తో ఉండాల్సి వస్తుంది కానీ అంత ఫ్రీగా అయితే నేను ఉండలేను కదా. మొత్తానికి మీరు ఏమనుకుంటున్నారు? మీకన్నా జీతం తక్కువ ఉన్న అబ్బాయితో ఏం లేదు మేడం. వాడేమో చెప్పిండు, ఆమె నేను ఎక్కువ బయటకు తీసుకెళ్ళాను, నాకు ఇష్టం ఉండదు బయట తిరుగుడు అంటే. ఈ పార్కులకు ఆ పార్కులకు అంటే నాకు ఇష్టం ఉండదు. నాకు ఒకటే, నా పిల్లలకైనా ఇష్టం పెట్టారు. నేనేమంటే నేను ఎట్లా కిందికి వెళ్ళి వచ్చినో నేను తిన్నికే కూడా లేదు. నాకు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెట్టలేదు. మా అంతా ఈడ ఉండి ఆడుండి పెద్దగా మ్యారేజ్ చేసుకొని నాది నేను సపరేట్ ఉంది ఇప్పటికైనా. అట్లా నా పిల్లలు కష్టం తెలియాలని చెప్పి నేను నా పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వను. ఏమున్నా కోపం మీద ఉంటా పిల్లల దగ్గర. నాకు ఫ్రీ ఉన్న రోజు ఏదైనా అడిగిందంటే మా అబ్బాయి తొలికెళ్తా బయటికి. ఇంటికి తీసుకొస్తా కానీ బయటికి తీసుకెళ్తా. ఏం తీసుకెళ్ళినా బేకరీ వరకే. నాకు ఇష్టం ఉండదు బయట తిప్పుడు. ఎట్లాంటి అయిపోతుంది బయట తిప్పే కొద్దిగా ఏమవుతుందంటే పిల్లలు చెడిపోతుండ్రు. నేను ఆ లైట్ తీసుకొని నేను బయటికి ఎక్కువ తిప్పాను. అడుగుతారు పిల్లలు, డాడీ పార్క్ వస్తే ట్యాంక్ బండ్ లేదంటే ఇది ఎన్టీఆర్ గార్డెన్ అక్కడ, లేదంటే ట్యాంక్ బండ్ చుట్టూ తిప్పుతాను. అంతకుమించి వేరే లేదు. ఈమెకి ఏముండదు, సినిమాలోకి పోవాలి, షికార్లోకి పోవాలంటే నేను తిప్పానని చెప్తాను. నాకు ఇష్టం ఉండదు. ముగ్గురు పిల్లలు పట్టుకొని పోవాలంటే పోలేం కదా మేడం, చిన్న పిల్లలు అప్పుడు. ఇప్పుడు అంటే పెద్దగా ఉన్నారు కాబట్టి పోవచ్చు. ఈ రీసెంట్గా కూడా నేను అడిగితే నేను అన్నా, నువ్వు అడిగినంత సింపుల్గా పోవాలంటే పోలేము, మన బడ్జెట్ బట్టి మనం మూవ్ అవుదామని నేను చెప్తా. వాళ్ళకి అడిగింది అయితే తిన్నీకైతే ఆర్గ్యుమెంట్ చేయను. నాతో లేకుండా సరే నేను ఎట్లా పెట్టాను అట్లా పెట్టేస్తా తిన్నీకైనా కూడా. ఈ గొడవ స్టార్ట్ అయిన నుంచి నేను కొద్దిగా మొత్తానికి కంట్రోల్ చేసిన. నాకు అవసరం లేదు పెట్టేది, ఇంట్లో ఉన్న తినండి, వండుకొని తినండి అని నేను చెప్తాను. అన్నీ పెట్టాలంటే పెట్టలేను నేను కూడా. ఇప్పుడు ఆమె ఇంట్లోనే ఉంటుంది మేడం, ఒక్కనే చేయాలి, నేను అన్నీ చూసుకోవాలి కదా. ఇక్కడ ఇంట్రెస్ట్లు పే చేయాలి 6 lakhsకి, ఇక్కడ రూమ్ రెంట్లు చూసుకోవాలి, స్కూల్ ఫీజులు చూసుకోవాలి. నాది కూడా ఉంటుంది కదా మేడం, నా టెన్షన్ అది. నీ ఏమన్నా తిరగాలంటే నాకు కాదుగా మేడం, నాది నేను తాగడం అంటే ఏముండదు మేడం. తాగడం అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే తాత, ఇంట్లో తాగమంటది, నాకు ఇష్టం ఉండదు ఇంట్లో తాగడం. ఇంట్లో తాగమంటది, నేను తాగను ఇంట్లో. ఇంట్లో ఎట్లా అంటే ఒకసారి నా మధ్యలో రెండో కొడుకు నీ ఇంట్లో తాగ డాడీ మంద అన్నాడు. లేదు మేడం, మందు కింద ఏం లేదు, సిగరెట్లు ఇట్లా ఏం అవన్నీ ఏం లేదు. నేను ఇంట్లో తాగడం, నేను సిగరెట్లు బాగా తాగుతుంటే, నేను ఇష్టపడితే సిగరెట్లు తాగుతుంటే. మా అబ్బాయి ఎప్పుడైతే సిగరెట్లు చూసి మందు చూసి మా రెండో అబ్బాయి అన్నాడో ఇంట్లో తాగుడే బంద్ చేసిన, అన్ని సిగరెట్లే బంద్ చేసిన. అట్లా కూడా లైట్ తీసుకున్నా. సరే నా పిల్లలే నన్ను అంటప్పుడు నాకేం అవసరం ఏముంది మందుతో అని. ఇంకెప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చిందంటే ఊరి నుంచి ఫోన్ చేస్తారు, సిటీకి వచ్చినా కానీ ఆ 1 day ఒకటే తాత. ఫ్రెండ్స్ వస్తేనే అది కూడా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే తాత, లేకుంటే లేదు. లేదా మన సండే మాకు ఏమైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్లో తాత. రెగ్యులర్గా తాగడైతే నాకేం ఉండదు.
నాకు న్యాయం మీరే చెప్పాలి మేడం. నాకు అర్థం కాకనే తిరుగుతూనే ఉన్నా, ఇక్కడ అక్కడ. అది తట్టుకోలేకనే ఇక్కడ వచ్చిన పోలీస్ స్టేషన్కి. అది తట్టుకోలేకనే ఈరోజు వెళ్తే వెళ్ళినా ఏమని ఇవ్వాలి కాంప్లీట్ అని అడుగుతున్నా ఆయన. అమ్మాయిని కోరుకుంటున్నా కానీ డివైసే కోరుకుంటున్నా మేడం. అమ్మాయిని కోరుకున్నా మొన్నటి దాకా, నిన్నటి వరకు అడుక్కున్నా. రా అయింది అయిపోయింది, నెక్స్ట్ టైం చేయనని ఒక పేపర్ రాసేయమన్నా మేడం. నెక్స్ట్ టైం ఇంకా మాట్లాడను దగ్గర ఒక పేపర్ రాసేయమంటే రాసినని చెప్పి రాసి నాకు సంబంధం లేదని అన్న. ఇంకేం చెప్పాలి నేను? ఇంకా అడుక్కున్నా మొన్న పోలీస్ స్టేషన్లో కూడా అడుక్కున్నాం. ఇంకా అయింది అయిపోయింది వచ్చేసి మా ఓనర్ అడిగిండు, వాళ్ళ బాబాయ్ కూడా చెప్పారు. ఇంకా వాడు అంతగానో అడుగుతుంది కదా, ఒక లెటర్ రాసి నువ్వు అంటే నేను రాసియ్యాను అంటే అది ఏమైందంటే ఈ అబ్బాయి నేను కేసు రిటర్న్ తీసుకుంటే తీసుకోకపోతే జైలుకి పోతాడు. ఆ విషయంలో కాంప్రమైజ్కి వచ్చింది. కాంప్రమైజ్ నేను లెటర్ అయినా సరే కాంప్రమైజ్ అయ్యలేదు. నేను కాంప్రమైజ్ కానట్టు లాయర్ పిలిపించుకొని బయటకు వెళ్ళిపోయారు. ఆ అబ్బాయిది కస్టడీలో ఉన్న ఫోన్ అబ్బాయి దగ్గర ఉంది, ఇప్పుడు పోలీసుల దగ్గర లేదు. పోలీసులు న్యాయం చేయలేదు నాకు. ఈరోజు పోయి కాంప్లైంట్ ఇద్దామని పొద్దున్న చూస్తే కూడా అసలు రెస్పాండ్ అవుతలేరు ఎవరు. మీరు అందుకోసమే అల్వాల్ మేడం, అల్వాలే, ఓల్డ్ అల్వాల్. న్యాయం జరగలేదు. రోజు రా అని చెప్తున్నారు కానీ అక్కడ పోతే వాళ్ళు రాలేదురా, లాయర్ రేపు వస్తున్నాడు, వాళ్ళు అడ్వకేట్ రేపు దొరికొస్తున్నాడు ఇట్లా చెప్తున్నారు కానీ అది నాకు మూవ్ అవుతలేదు. కేసు చేయలేదు ఇంతవరకు, ఇంత కేసే చేయలేదు. అది ఈ రోజు కూడా పిటిషన్ రాసి ఇచ్చిన. ఇప్పుడు ఒక సార్ దగ్గరికి వెళ్తే నీదే నువ్వేముందా అని చెప్తున్నావు వేరే అబ్బాయి దగ్గర, ఆమె మేజర్, మేమేం చేయగలుగుతాము, మేమేం చేయలేమని అంటున్నాం. మళ్ళీ ఏమంటారు, మీ ఏరియా ఎస్ఐ లేడు, వచ్చిన తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారా పేరెంట్స్ చెప్పిన పెళ్లి చేసుకోలేదు అందుకు? నువ్వు రియలైజ్ అవుతున్నా, ఏం చేసి తప్పదు కదా. అప్పుడు మా ఫ్యామిలీ మాట ఏంటంటే నా లైఫ్ వేరు ఉంటుండే. ఏమో మొన్న రీసెంట్గా పోయినప్పుడు వదిలేసినా కూడా నాకు మంచిగా ఉంటుండే లైఫ్. ఇప్పుడు మొత్తానికే కోల్పోయినా, ఎవరి ముందర తలకాయ ఎత్తుకోలేకపోయినా. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా మాట్లాడట్లేదు. 2 days అవుతుంది ఫోన్ చేస్తున్నా. ఈ మేజీపేటలో ఉన్న ఒక అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి కొన్ని సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి నేను తొలకపోయి పెట్టుకుంటున్నాడు. అంటే ఏమో జరుగుతుందేమో నీకు కానీ, అంతకు మించి వేరేది ఏం లేదు. సో చూసారు కదా, ప్రేమ గుడ్డిది ఎడ్డిది అంటారు. సో మీరు కూడా మీ పేరెంట్స్ మాట వినకుండా ఇలా ప్రేమ జోలికి వెళ్ళకుండా హ్యాపీగా మీ పేరెంట్స్ చెప్పిన మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండండి. లేదంటే మీరు కూడా ఇలానే ఒక అమ్మాయి వలలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.